డోంట్ థింక్ ఫ్రెషెస్ డెవలప్స్ ఇంజనీర్ అవుతారు అన్నమాట. అవర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బట్ జాబ్ తెచ్చుకోవడం ఎలా? ఎవరైనా కానీ ఇనిషియల్గా స్టార్ట్ చేద్దాం జాబ్ కావాలనుకున్నప్పుడు దే నీడ్ టు ఫిగర్ అవుట్ వాట్ దే లైక్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ పీపుల్ సే. ఇఫ్ యూ ఫీల్ ప్యాషనేట్ అబౌట్ సంథింగ్, డూ ఇట్. మేము ఫ్రంటెండ్ చూస్ చేసుకోవాలా, బ్యాకెండ్ చూస్ చేసుకోవాలా, క్లౌడ్ చూస్ చేసుకోవాలా? ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ ద లార్జర్ పిక్చర్. ఏది నేర్చుకోవాలి అనే థింగ్ ముందు అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నమాట. సో వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ థింగ్స్, డేటా సైన్స్ అయినా మెషిన్ లెర్నింగ్ అయినా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకున్నారా? నేను ఒకటి చెప్పాలంటే ఒక కంపెనీకి చాలా ఇంపార్టెంట్ డేటా సైన్స్ పీపుల్ అన్నమాట. ఎందుకంటే దే హోల్డ్ ద గోల్డ్ మైన్స్ ఇన్ దేర్ హ్యాండ్స్ అన్నమాట. ఫర్ ఎ ఫ్రెషర్ మీరేం రికమెండ్ చేస్తారు? సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఇవేవో అంటుంటారు అనమాట. రిలేటివ్స్ లో ఒక అమ్మాయి సైబర్ సెక్యూరిటీలో జాబ్ వచ్చిందమ్మా. రాగానే 1 lakh ప్యాకేజ్ వచ్చిందమ్మా. సో ఫ్యామిలీ అంతా అడిగారు అనమాట, ఎలా వచ్చింది, ఏంట్రా అని చెప్పాను. సో సైబర్ సెక్యూరిటీ మీ ఒపీనియన్ ప్రకారం డిఎస్ఏ ఎంత రోల్ ప్లే చేస్తుంది? ఈవెన్ ఇట్ ఇస్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైంటిస్ట్ ఏదైనా కూడా. బేసిక్లీ డిఎస్ఏ వద్దని చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఈవెన్ దే డోంట్ యూజ్. దట్స్ ద ఫన్నీయెస్ట్ పార్ట్. ఎందుకంటే నౌ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఏం చేసుకోవాలి, ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయాలి? నేను ఏం చేస్తానంటే నాకు ఇప్పుడు ఇది అర్థం కదా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారని చెప్పి. మీ అందరికీ తెలియకపోతే శబరి గారు వస్తేప్పటికి ఐఐటి గువాహటిలో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. కెమికల్లో చేశారు కాబట్టి సాఫ్ట్వేర్ సైడ్ అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. సాఫ్ట్వేర్ సైడ్ ఏం జాబ్ రాలేదన్నమాట. సో అక్కడ నుంచి చాలా జర్నీస్, ఫెయిల్యూర్స్, మొత్తం అన్ని ఎక్స్పీరియన్సెస్ అనేవి ఫేస్ చేస్తూ అట్ ద ఎండ్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా జంబుటెల్లో కూడా చేసి చాలా మందికి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ ఛానల్లో కూడా రీసెంట్గా స్టార్ట్ చాలా మంది స్టూడెంట్స్కి గైడ్ చేస్తున్నారు. వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, డెవాప్స్, డేటాబేసెస్, ప్రతి ఒక్క దాని గురించి చాలా నాలెడ్జ్ అవుతుంది మన శబరి గారి దగ్గర. ఇప్పుడు మీరు వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నా కూడా మీకు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంటుంది ఈ వీడియో. సో ఎక్కువ లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. శబరి గారు మళ్ళీ ఇంకోసారి హాయ్ స్వరూప్. జాబ్ తెచ్చుకోవడం ఎలా, దీంతోనే మనం స్టార్ట్ చేద్దాం. సో ఒక జాబ్ రావాలంటే అసలు ఏం చేయాలి? సో వాళ్ళ దగ్గర టైం ఉంది, ఓకే 6 months కష్టపడతాం, 8 months 1 year కష్టపడతాం, కానీ మాకు జాబ్ రావాలి. సో అలాంటి వాళ్ళకి మీ రోడ్ మ్యాప్ అసలు మీరేం సజెస్ట్ చేస్తుంటారు? మీకు కూడా చాలామంది అడుగుతుంటారు కదా. సో అసలు మీ ఎక్స్పీరియన్సెస్ బట్టి అసలు ఏమనుకుంటుంటారు మీరు, లైక్ ఒక జాబ్ రావాలంటే ఏం చేయాలని? నేను జనరల్గా ఎవరైనా జాబ్ రావాలి నాకు సజెషన్ అడిగితే నేను వాళ్ళకి ఏం చెప్తానంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ అంటాను. ఎందుకంటే ఎవ్రీవన్ వెయిట్స్ ఫర్ క్విక్ సొల్యూషన్స్ అనమాట. జస్ట్ లైక్ చూడు, మనం వెయిట్ లాస్కి వెళ్ళాం అనుకోండి, నీకు 2 monthsలో వెయిట్ లాస్ తగ్గిపోద్ది అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు, కానీ జరగదు అది. సో అలాగే జాబ్ కావాలంటే మనం వెంటనే వెళ్ళి ఇది నువ్వు చెయ్యి జాబ్ వచ్చేసి అంటే చాలా ఆనందపడిపోతాడు అనమాట. కానీ రియాలిటీ అలా ఉండదు అసలు. బేసిక్గా ఇట్స్ జర్నీ. యూ నీడ్ టు ఫిగర్ అవుట్కి వాట్స్ యువర్ గోల్. ఫర్ ఎగ్జాంపుల్ నా థింక్ వచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఐటీలో కెమికల్లో చేశాను. యాక్చువల్లీ కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎవరైనా ఐఐటీ గౌతి చూసి వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట, ఇది కెమికల్ అంటున్నాడు ఏంటి అని చెప్పేసి. సో కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దాని తర్వాత 3rd year అయిపోయింది. 4th yearకి వచ్చేసరికి ఐ ఫెల్ట్ లైక్ ఐ వేస్టెడ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ మై కాలేజ్ అనమాట. ఎందుకు? చాలామంది ఐఐటీ అంటే ఓకే ఐఐటీ అని చెప్పి వచ్చాం. చాలామంది ఐఐటీ ఎలా క్రాక్ చేయాలో చెప్పారు మనకి. +1 +2లోని ఆల్మోస్ట్ 20 hours మనకి ఐఐటీ ఎలా క్రాక్ చేయాలో చెప్పారు తప్ప ఐఐటీ క్రాక్ చేసినది ఏం చేయాలని ఎవరు చెప్పలేదు అన్నమాట. దెర్ వాజ్ నో వన్ సింగిల్ టీచర్ హూ గైడ్ అస్ ఏం చేయాలి ఐటీ వచ్చాక. సో ఐటీ వచ్చాక ఏం చేసాం? గేమ్స్ ఆడుకున్నాం, తిరిగాం, ఎంజాయ్ చేసాం. ఇదే అయింది ఐటీ తర్వాత. సో వాట్ ఐ ఫెల్ట్ కి అరే అనవసరంగా టైం వేస్ట్ చేస్తాం, మనల్ని ఎవడో పెద్ద మోసం చేస్తాడు, ఇదంతా పెద్ద ఫేక్ థింగ్. వీ నీడ్ టు ఫిగర్ అవుట్ కి ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. దెన్ ఐ ఫిగర్ అవుట్ కి ఐ ఫెల్ట్ సో వాట్ యూ కాల్ చాలా ఫీల్ అయినమాట ఎడ్యుకేషన్ మీద. ఇంత రాంగ్ ఎలా జరిగింది నీకు చెప్తున్నా కూడా ముందు కూడా ఏంటంటే, నాకు హిందీలో 10thలో 92 marks వచ్చాయి, కానీ ఐఐటీలోకి వెళ్ళగానే నేను అక్కడ మాట్లాడలేకపోయినా ఎవరితో హిందీలోనే. నాకు అందరూ నవ్వారు అనమాట, నీకు హిందీ లేదా చిన్నప్పుడు అని చెప్తుంటే ఉంది హిందీ. ఐ గాట్ అరౌండ్ 92 marks. ఐ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ టాపర్ ఆల్సో. సో దేవర్ లైక్ మరి హిందీ రాకపోవడం ఏంటి అని చెప్పి. దట్స్ అ ఫండమెంటల్ థింగ్. పీపుల్ టీచర్స్ హౌ టు రైట్ అండ్ రీడ్, నాట్ హౌ టు స్పీక్ అనమాట. బట్ యాక్చువల్గా ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న ఫండమెంటల్స్ ఏంటి? ఒకటితో మాట్లాడడానికే, కానీ మనకు అదే టీచ్ చేయలేదన్నమాట. సో ఐ ఫీల్ లైక్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఇన్ ద రైట్ స్ట్రక్చర్. ఓకే, సో ఐ ఫెల్ట్ కి ఎడ్యుకేషన్ ఏదో చేద్దాం. సో ఐ ఫెల్ట్ వెరీ డీప్ ప్యాషనేట్ అబౌట్ డూ సంథింగ్ ఇన్ ఎడ్యుకేషన్ అనమాట. సో 4th year ఏం చేశానంటే, నేను కెమికలే కానీ నేను ఒక డిజైన్ ప్రొఫెసర్తో అక్కడికి వెళ్ళాను అనమాట. డిజైన్ ప్రొఫెసర్కి వెళ్ళి నాకు ఇలాగ ఎడ్యుకేషన్ ఏదో చేద్దాం ఉంది, మీరు నాకు హెల్ప్ చేయండి అని చెప్తే మేము ఏం చేసామంటే ఒక గేమ్ తయారు చేసాం అనమాట. ఒక పీరియాడిక్ టేబుల్ పెట్టి, ఆ పీరియాడిక్ టేబుల్తో ఒక స్నేక్స్ అండ్ ల్యాడర్కి చాలా అడ్వాన్స్డ్ వర్షన్ అనుకో, వేర్ ఈచ్ ఎలిమెంట్ ప్లేస్ ఎ డిఫరెంట్ రోల్ అనమాట. ఒక హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళాం అనుకో, హైడ్రోజన్ ఏమో దాని కెమికల్ ప్రాపర్టీ ప్రకారం ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్స్ చూపిస్తామాట. సో ఒక ఇంటరాక్టివ్ గేమ్ తయారు చేస్తాం. తయారు చేయగానే అక్కడ అందరూ నన్ను అన్నారన్నమాట, నువ్వు కెమికల్ కదా, నువ్వు గేమ్లు తయారు చేయడం ఏంటి, బుర్రగడ్డ పోయిందా, నీకు అసలు మార్క్స్ అయ్యారు అని చెప్పాను. ఐ ఫెల్ట్ లైక్ ఐ నీడ్ టు డూ దట్. నాకు అది నచ్చింది అండ్ ఐ ఫెల్ట్ ప్యాషనేట్ అబౌట్ డూయింగ్ సంథింగ్ ఇన్ ఎడ్యుకేషన్. ఐ డిడ్ దట్. లక్కీగా ఏంటంటే నాకు 10 స్కోర్ వచ్చిందన్నమాట ఆ రోజు. ఆ టైంలోనే షాక్ నాకే, అదేంటిది ప్రొఫెసర్స్ ఎవరికి నచ్చలేదన్నారు, ప్రొఫెసర్స్ ఎవరు ఇష్టం లేదన్నారు, బట్ నాకు 10 వచ్చిందని చెప్తే దాని ఐ ఫెల్ట్ కి ఓకే ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ పీపుల్ సే. ఇఫ్ యూ ఫీల్ ప్యాషనేట్ అబౌట్ సంథింగ్, డూ ఇట్. ఇట్ వర్క్స్ ఆర్ డజంట్ వర్క్, బట్ మోస్ట్ ఆఫ్ టైమ్ ఇట్ వర్క్స్ అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మేబీ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్. సో కాలేజ్ 4th year తర్వాత
4th yearలో ఆల్మోస్ట్ ఐ గివెన్ ఆల్మోస్ట్ 10 or 15 ఇంటర్వ్యూస్ అరౌండ్ ఆల్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ అటెండ్ అయ్యి ఉన్నాయి, అన్నిటికి ఇచ్చారన్నమాట. చెప్పాను కదా ఇనీషియల్ 1-2 రౌండ్స్లోని ఏంటిది ఈ DSA రౌండ్స్ ఇవన్నీ క్రాక్ చేసేవాడిని. కానీ తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళేసరికి వాళ్ళు ట్రీస్ అని గ్రాఫ్స్ అని ఏవో పెద్ద మాట్లాడేవారు. భయ్య మనకు అంత తెలియదు, మనం నేర్చుకుంది లాస్ట్ 6 నెలల్లోనే, నువ్వు ఎంత అడిగితే మేము చెప్పలేమని చెప్పని అది అయిపోయింది అప్పుడు. సో దెన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ అందుకు జాబ్ లేదన్నమాట. ఎందుకంటే కెమికల్ అప్పుడు ఆపర్చునిటీస్ లేవు, మా బ్రాంచెస్ ఆపర్చునిటీస్ లేవు. అందరికీ ఎయిదర్ దే నీడ్ టు గో ఇన్ టు బిజినెస్ సైడ్ ఆర్ దే నీడ్ టు గో ఇన్ టు సాఫ్ట్వేర్ సైడ్. సాఫ్ట్వేర్ నేర్చుకున్నాం కదా బేసిక్ DSA అని చెప్పి అప్పుడు అప్లై చేశాను, అది రాలేదు. బయటకు వచ్చాక అనుకున్నాను ఓకే, బయటికి రాగానే ఇంట్లో అందరూ ఏంటమ్మా నువ్వు ఏదో చాలా లక్షలు పట్టుకొస్తావు అనుకున్నావు, నువ్వే ఖాళీ చేతులతో వచ్చావు అన్నట్టుగా చాలామంది చూశారన్నమాట. సో దే వర్ రైట్ ఇన్ దట్ బికాస్ ద హోల్ మార్కెట్ ఈజ్ లైక్ దట్కి ప్రతి ఒక్కరు ఏమన్నారు, ఈవెన్ నాట్ ఈవెన్ IITs, ఇఫ్ యూ టేక్ ఎనీ సాఫ్ట్వేర్ ఎనీ కాలేజ్ ది జస్ట్ పుట్ ఎ పోస్టర్ లైక్ దట్ 40 lakhs per annum మా కాలేజ్ నుంచి వచ్చిందని చెప్పి ఆల్మోస్ట్ 2000 people చదివితే ఒక్కడికి వస్తుంది. నో వన్ టాక్స్ అబౌట్ మీడియన్ యావరేజ్, ఎవరు దాని గురించి మాట్లాడరు. ఎవ్రీ వన్ టాక్స్ అబౌట్ ద టాప్ 1% గురించి మాట్లాడతారన్నమాట. బట్ కాలేజ్ టాప్ 1% ఎంత ఫీజు కడుతున్నాడు, అందరూ కూడా అదే ఫీజు కడతారన్నమాట. బట్ దే టాక్ అబౌట్ ఓన్లీ టాప్ 1% అనమాట. సో దట్ ఈస్ ఇన్ ద కేస్ అనమాట. సో ITస్లో అప్పుడు ఏంటి, IT ప్లేస్మెంట్ స్టార్ట్ అవగానే ₹1,00,00,000 అని చెప్పి సరే అప్పుడు లక్షలు కూడా కాదు ₹1,00,00,000 అన్నారు. చూసారు మా కాలేజ్లో అక్కడికి వచ్చింది ₹1,00,00,000 అనమాట. బట్ దే పోర్ట్రే ఇన్ సచ్ ఎ వే దట్ దే ఫీల్ బ్యాడ్ అనమాట, అయ్యో మా బాబుకి రాలేదా అని చెప్పాను. సో కాలేజ్ నుంచి బయట రాగానే ఓకే ఇదంతా మనకు కాదు, మనకు నచ్చింది ఏదో చేద్దాం. ఐ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. సో టీచర్ అవుదాం, ఏదో టీచింగ్ సైడ్ చేద్దాం అని చూసారు. లక్కీగా ఏంటంటే ఆ ఎడ్యుటెక్ స్టార్టప్స్ బూమ్ అయ్యేది అనమాట. ఆ టైంలో టాపర్ అని ఒక స్టార్టప్ ఉండేది, అండ్ బైజూస్ ఇంకప్పటికి స్టార్ట్ అవ్వలేదు. సో ఎడ్యుటెక్ స్టార్టప్ స్టార్ట్ అయ్యి, సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే టీచింగ్ స్టార్ట్ చేద్దాం. టీచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక ఆఫర్ వచ్చింది, IIT ఉన్నానని చెప్పి నా ప్రాజెక్ట్ ఒకటి ఉందని చెప్పి. సో నాకు అక్కడ ఆఫర్ వచ్చింది ఒక పర్సన్ నుంచి. అంటే ఆ పర్సన్ ఇంకా తన టీచింగ్ దేంట్లో, కెమిస్ట్రీ, నేను కెమిస్ట్రీ గురించి కాబట్టి నేను కెమిస్ట్రీలో ప్రాజెక్ట్ కూడా చేశాను కాబట్టి. సో దే ఫెల్ట్ లైక్ +1 +2 స్టూడెంట్స్కి కెమిస్ట్రీ చెప్పు నువ్వు అని చెప్పాను. ఐ వెంట్ ఓవర్ దేర్ అండ్ దే వర్ లైక్ ఓన్లీ 3 people ఇన్ దట్ స్టార్ట్అప్ అనమాట. నేను 3rd person సంథింగ్ అనమాట. ఐ లైక్ ఫన్. పైన ఒక వైన్ షాప్ ఉంటుంది, కింద బేస్మెంట్లో ఆఫీస్ అనమాట. సో మాకు ఎలా ఉంటుందంటే బాగా వర్క్ చేయడం, పైకి వెళ్ళి అప్పుడు చిన్న డ్రింక్ తీసుకోవడం, అలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఆ టైంలో లైక్ శాలరీ ఏదని చెప్పగలరా? లైక్ శాలరీ ఇట్ వాజ్ లైక్ 33,000 per month అనమాట. 33,000 కూడా ఏంటి భయ్ ఎంత తక్కువ ఇస్తున్నావు అంటే, 33,000కి నీకు అక్కడ పని అయిపోద్ది, నువ్వు 15,000కి నీ స్టే కానీ ఫుడ్ కానీ అయిపోద్ది, నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఇంక 5,000 ఎక్స్ట్రా చేసుకో, మిగిలింది నువ్వు సేవ్ చేసుకుంటే ఏం చేసుకో అని చెప్పి అతను ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారన్నమాట. ఓకే మనకి ఏముంది టీచింగ్ ఇంట్రెస్ట్ కదా, మనకి సాఫ్ట్వేర్ అంతా నా వల్ల అసలు కదా అని చెప్పి టీచింగ్లోకి వెళ్ళాను. వన్స్ ఐ గెట్ ఇన్ టు టీచింగ్ దెన్ ఐ లెర్న్కి ఓకే స్టూడెంట్స్ చదువు చెప్పాలంటే మేబీ నేను ఒక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చెప్పడం వేరు, ఇలాంటి టెక్ బిల్డ్ చేస్తే ఐ కెన్ యాక్చువల్లీ టీచ్ టు మెనీ పీపుల్ అనమాట. ఇట్ కైండ్ ఆఫ్ కనెక్టెడ్ విత్ ఓకే నేను ఇప్పుడు డైరెక్ట్గా ఒక స్టూడెంట్కి వెళ్ళి చదువు చెప్పడం అనేది ఒకటికే చెప్పగలను. బట్ ఇలాంటి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నాయంటే దే బిల్డ్ ఎ ప్రాపర్ టెక్ వేర్ ఐ కెన్ టీచ్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనమాట. దట్ కైండ్ ఆఫ్ హుక్డ్ అనమాట. దెన్ నేను ఓకే ఇదేదో బాగుంది అని చెప్పి అక్కడ సాఫ్ట్వేర్ నేర్చుకుని అప్పుడు మొదలుపెట్టాను అనమాట. సో ఆల్వేస్ ఐ ఫీల్ యూ ఫిగర్ అవుట్ ఎ పర్పస్ వై యూ నీడ్ టు డూ సంథింగ్ అనమాట. అక్కడ నాకు సాఫ్ట్వేర్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, బట్ నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్, విచ్ బ్రాడ్ మీ ఇంట్రెస్ట్ ఇంటూ సాఫ్ట్వేర్ అన్నమాట. సో సాఫ్ట్వేర్ నాకు నచ్చుతుంది అన్నమాట. ఎందుకు ఐ ఫైండ్ ఎ పర్పస్ అన్నమాట. సో వాట్ ఐ సజెస్ట్ ఎనీవన్, కమింగ్ బ్యాక్ టు ది ఒరిజినల్ క్వశ్చన్, చాలా స్టోరీ చెప్పాను నేను. కమింగ్ బ్యాక్ టు ది ఒరిజినల్ క్వశ్చన్, ఎవరైనా కానీ ఇనిషియల్గా స్టార్ట్ చేద్దాం జాబ్ కావాలనుకున్నప్పుడు దే నీడ్ టు ఫిగర్ అవుట్ వాట్ దే లైక్. ఇట్ మైట్ బి ఎనీ సింపుల్ థింగ్. నేను ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యాను, ఓకే నాకు ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను. అలాగే వాళ్ళు దీని టు రిలీజ్ ఇన్ సమ్ అదర్ ఆస్పెక్ట్ అన్నమాట, దేంట్లో వాళ్ళకి నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దే మైట్ డూ ఐ డోంట్ నో దే మైట్ ప్రాపర్లీ సెల్లింగ్ సంథింగ్, కాలేజ్లో అమ్ముతుండొచ్చు, వాళ్ళకి నచ్చుండొచ్చు, దాంట్లో పర్సూ చేయాలి. దే మైట్ బీ ఐ డోంట్ నో డ్రాయింగ్, ఆర్ దే మైట్ బీ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్, ఆర్ దే మైట్ బీ మేకింగ్ కంటెంట్ లైక్ యూ. సో ఎవరైనా కానీ దే నీడ్ టు ఫిగర్ అవుట్ వాట్ దే యాక్చువల్లీ లైక్, నాట్ టు డూ దట్, దే నీడ్ టు ఎక్స్ప్లోర్. సో కాలేజ్ నాకు తెలిసినట్టు ఉన్నంత వరకు హ్యావ్ ఫన్, చిల్, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగండి, బట్ ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్ అనమాట. స్టార్ట్అప్స్ చేయండి, ఏదో ప్రాజెక్ట్స్ చేయండి, ఏదో చేయండి, ఫెయిల్ అయిపోండి. కాలేజ్ ఇస్ మెంట్ టు ఫెయిల్. కాలేజ్ అంటే నీకు ఎవరైతే నీకు జెఫ్ బెజోస్ అయిపోమంటున్నారా, ఎలాన్ మస్క్ అయిపోమంటున్నారా? కాలేజ్ ఇస్ మెంట్ టు ఫన్. మీరు ఏదైతే ఫిగరింగ్ అవుట్ అన్నారో సేమ్ థింగ్ అనమాట. నేను కూడా నాకు ఒక గోల్ ఉండేది, ఓకే ఇంజనీరింగ్ అవుతప్పటికి సమ్ యూనిక్గా ఉండాలి, చాలామంది నన్ను చూసి ఓకే స్వరూప్ అంటే ఒక పర్సనల్ బ్రాండింగ్లా క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి నాకు ఒక గోల్ ఉండేది. ఓకే, కాకపోతే అది ఎలా తెచ్చుకోవాలి. ఇప్పుడు గోల్ అంటే ఇప్పుడు తరుణ్ స్పిక్స్ అని ఉంటాడు, వాడు వీడియో ఎడిటింగ్ బాగా చేస్తాడు. ఓకే, సో ఇది ఒకటే సాఫ్ట్వేరే చేయాలి అని చెప్పేసి రూల్ ఏం లేదు. సో నేను కూడా ఎంసెట్ మీద ఇవన్నీ వీడియోలు చేసేవాడిని అనమాట. అప్పుడు నన్ను అనేవారు ఎంసెట్ మీద వీడియోలు చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి. బట్ లేటర్ వెన్ నేను
ఫోకస్డ్గా ఉన్నాను దాని మీదే. ఇంక ఫోకస్డ్గా ఉన్నప్పుడు దాని తర్వాత ఎంసెట్ నుంచి స్కిల్స్ వైపు వచ్చింది. స్కిల్స్ నుంచి నేను నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకుని అక్కడ షేర్ చేయడం మొదలైంది. అక్కడ నుంచి నాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ, వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా. వీడియో ఎడిటింగ్ వల్ల అర్నింగ్ వచ్చింది. అక్కడ నుంచి ఆ వీడియో ఎడిటింగ్ వాళ్ళు నెక్స్ట్ నాకు HTML వచ్చని తెలుసు కూడా వాళ్ళు HTML ఇచ్చారు. దాని తర్వాత అలా ఆ తర్వాత ఇంకొక ఇంటర్న్షిప్ వచ్చింది. ఓకే. సో ఎక్స్ప్లోర్ చేస్తూ ఫెయిల్ అవ్వడం. సో ఫెయిల్ అవుతూ ఉంటే దాన్ని బట్టే మనకి రిగ్రెట్ ఉండదు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ గేమ్ డెవలప్మెంట్ నాకు చేయాలేమో లేదా అనుకునేవాడిని. సో ట్రై చేశాను. అది అన్రియల్ ఇంజిన్ ఏదో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత ఇంకా కష్టంగా ఉండేది, నా వల్ల అవ్వట్లే డిజైన్ చేయడం, మూవ్మెంట్స్ చేయడం, ఇంకొద్దు అని చెప్పేసి వదిలేసా. సో ఇప్పుడు నాకు రిగ్రెట్ ఉండదు, అయ్యో నేను వెళ్ళలేదే నేను గేమ్ డెవలప్మెంట్కి అని చెప్పేసి నాకు రిగ్రెట్ ఉండదు. సో నేను క్లియర్గా ఉంటాను అనమాట. ఇంజనీరింగ్లో ఒక్కొక్కటి ఫెయిల్ అవుతూ ఉంటే ఇంకా అది ఫెయిలియర్స్ కాదు, అది అలా చేయకూడదు ఏదైతే ఉంటుంది కదా, ఏదో కరెక్ట్ ఎడిసింది. సో 100 times ఫెయిల్ అయిందంటే 100 times ఎలా చేయకూడదు అనేది వాళ్ళు తెలుసుకున్నారు అనమాట. సో సేమ్ థింగ్ అప్లైస్. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. బేసిక్గా చాలా మంది రియలైజ్ అవ్వంది ఏంటంటే మనం చాలాసార్లు మనకి ఏం కావాలి అని చూస్ చేసుకుంటాం అన్నమాట. చాలా టైం పట్టేస్తుంది. అది బెటర్ ఏంటి మనకి ఏం వద్దని ఫిగర్ అవుట్ చేసేద్దాం అట్లీస్ట్. ఓకే, అట్లీస్ట్ నాకు ఈ 10 aspects వద్దు, విచ్ విల్ బి వెరీ క్లియర్, విచ్ విల్ బి వెరీ హ్యాపీ ఆల్సో. దెన్ వీ కెన్ ఫిగర్ అవుట్ ఓకే ఏంటి అని చెప్పారు, లైక్ యూ డిడ్. అయితే ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్, ఏదైతే మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటున్నామో, నేనేం చెప్తానంటే వాళ్ళకి ఏదైనా ఒక ఫర్ సపోజ్ జాబ్ తెచ్చుకోవాలంటే మీరు ఏదైతే ఫిగరింగ్ అవుట్ అన్నారో వాళ్ళకి నేను చెప్తాను ఒక ఇంటర్న్షిప్ అనేది చేయండి. ఇంటర్న్షిప్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సాఫ్ట్వేర్ ఇంటర్న్షిప్. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కంటెంట్ చేస్తున్నాను, సో కంటెంట్లో కూడా నేను ఇంటర్న్షిప్ చేశాను. ఇంటర్న్షిప్ అంటే ఇంకొక హెడ్ లేదా నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉన్న పర్సన్ కింద నేను వర్క్ చేస్తా. అతనికి నేను వర్క్ ప్రొవైడ్ చేస్తే, నా వాల్యూను ఇస్తే, అతను ఇన్ రిటర్న్ మనీ ఇస్తాడు ఇంటర్న్షిప్ బేసిక్గా, లేదా సర్టిఫికేట్ ఇస్తాడు ఫ్రీ ఇంటర్న్షిప్ అయితే. సో ఇక్కడ మీరు టైం వేస్ట్ అయిపోవట్లేదు, మీరు వాళ్ళ కోసం ఏదో చేసేయట్లేదు. మీరు నేను అదే చెప్తున్నాను, ఇంటర్న్షిప్ చేయడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీరు నేర్చుకుంటారు, వాళ్ళ ఫెయిల్యూర్స్ అనేవి తెలుసుకుంటారు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు, రైట్? సో ఒంటరిగా వెళ్తున్నాం అనుకోండి, వెబ్ డెవలప్మెంట్ అయినా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయినా, లేదా కంటెంట్ క్రియేషన్ అయినా, ఎడిటింగ్ అయినా, ఏదైనా కూడా ఒంటరిగా వెళ్తుంటే చాలా జర్నీ టైం పట్టేస్తుంది అనమాట. అదేదో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మీ ఫెయిల్యూర్స్ చెప్తున్నారు ఇప్పుడు, సో మీ ఫెయిల్యూర్స్ మన ఫెయిల్యూర్స్ నుంచి ఇప్పుడు వాళ్ళు నేర్చుకొని ఈ వీడియో నుంచి ఓకే ఇలా చేయకూడదు, ఇవి చేయకూడదు అనేది వాళ్ళు రియలైజ్ అవుతారు ఎట్ ద ఎండ్. సో అవి చేయరు అనమాట. సో అదే నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను, ఒక దగ్గర ఇంటర్న్షిప్ అనేది చేస్తే ద బెస్ట్ వే. సో ఇప్పుడు జాబ్ అనేది ఎలా తెచ్చుకోవాలనేది నేనేం డిఫైన్ చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరు చేస్తారు, అది పైథాన్ అయినా సి అయినా ఏదైనా కూడా. ఇక్కడ కూడా చాలామంది అడుగుతారు ఎంత చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి, లేదా రావట్లేదు, లాజిక్ బిల్డింగ్ అవ్వట్లేదు. బట్ ప్రాక్టీస్ చేస్తూ, నేను హానెస్ట్గా చెప్తున్నా, ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది. అది అయిపోయిన తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయింది, డెవలప్మెంట్ కొంచెం HTML CSS ఇచ్చేసి టచ్ చేసి ఇక్కడ నుంచి జావా స్క్రిప్ట్ చేసి ఒక బ్యాకెండ్ అంటే ఏంటి, ఇప్పుడు బ్యాకెండ్ అంటే పెద్ద స్టోరీ అనేసుకుంటారు. కాకపోతే పైథాన్ లాంగ్వేజ్ వచ్చి అనుకోండి వాళ్ళకి. సో పైథాన్లో ఫ్లాస్క్ అని చెప్పేసి ఫాస్ట్ API అని చెప్పేసి ఉంటుంది. సో ఆ ఫ్లాస్క్ ఫాస్ట్ API యూస్ చేస్తే లైక్ ఒక 10-15 lines కోడ్లోనే వాళ్ళకి బ్యాకెండ్ రన్ అయిపోద్ది. సో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అది కనెక్ట్ చేసి చేయడం. సో ఇదంతా కూడా నేను కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ట్రై కూడా చేస్తున్నాను అనమాట. ఓకే, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం అది ఇది అని చెప్పేసి. సో ఇది బేసిక్. సో ఇక్కడ వాళ్ళకి ఏం అర్థమైంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అసలు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడ వాడతాము అనేది డౌట్ ఉంటుంది వాళ్ళకి. సో వాడతారు కదా, ఇప్పుడు బ్యాక్ ఎండ్లో మొత్తం అంతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడతారు. మొన్న గౌతమ్తో కూడా పాడ్కాస్ట్ చేసినప్పుడు అతను కూడా చెప్పారు, ఇప్పుడు జావా అంటే DSA క్వశ్చన్ సాల్వ్ చేసుకోవడం కాదు, జావా అంటే బేసిక్గా బ్యాక్ ఎండ్ ఏదైతే ఉంటుందో స్ప్రింగ్ బోట్ ఇవన్నీ ఉంటాయి, అక్కడ ఉపయోగపడుతుంది. బ్యాక్ ఎండ్ సర్వీసెస్, లాజిక్ అవన్నీ బిల్డ్ చేయడానికి. సో ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలన్నా, ఒక ప్లేస్మెంట్ తెచ్చుకోవాలన్నా, ఇది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి డేటాబేస్, డేటా స్ట్రక్చర్ అల్గోరిథం ఇస్ ప్యారలల్ వాళ్ళు చేస్తూ ఉండాలి. దెన్ వాళ్ళు ఇంకా దీని మీద డేటాబేస్ మీద ఇంకా డెప్త్గా వెళ్ళి ఒక ప్రాజెక్ట్ అనేది చేసుకున్నారనుకోండి, అక్కడ నుంచి వాళ్ళు ఇంకా ఫిగర్ అవుట్ అయిపోతుంటుంది అనమాట ఒక్కొక్కటిగా ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని చెప్పేసి. బట్ ఇవి కూడా స్టార్ట్ చేయకుండా, అసలు ఇవి కూడా తెలియకుండా చాలామంది అనేవాళ్ళు ఉన్నారు. ఇవి చెప్తాం మనం, ఎంత చెప్పినా కూడా వాళ్ళు చేయరు అనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు అర్థమైంది క్వశ్చన్. బేసిక్గా ఒక చిన్న స్టోరీ చెప్తాను. మా ఫ్రెండ్ ఉన్నాడు అన్నమాట, వాడు ఇక్కడే శ్రీకాకుళంలో చదువుకున్నాడు, ఐతం కాలేజ్ సంథింగ్ అది. అయితే వాడు కార్ నేర్చుకుంటున్నాడు అన్నమాట. కార్ నేర్చుకోవట్లేదు బేసిక్గా, వాడు ఇంకెవరో కలిసి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరో ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాలి.
వాడికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, ఇద్దరికి కార్ రాదు. ఓకే, సో అయితే వాళ్ళ ఇంట్లో కార్ ఉందన్నమాట. పోతే పోయింది వెళ్ళిపోదాం అని చెప్పని కార్ తీస్తాడు అన్నమాట. రిస్క్ చేసి ఆన్ ద వే ఫిగర్ అవుట్ అన్నమాట. ఎలాగో ఫిగర్ అవుట్ చేసుకున్నాడు, వాడు బేసిక్ బైక్ డ్రైవింగ్ అంతా వచ్చు, ఆ కాన్ఫిడెన్స్తో ఫిగర్ అవుట్ చేస్తాడు అన్నమాట. ఫిగర్ అవుట్ చేసి వెళ్ళిపోయాడు సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయాడు. మధ్య చిన్న అయ్యాయి కానీ వెళ్ళిపోయాడు సక్సెస్ఫుల్గా. సో ద పాయింట్ ఐమ్ మేకింగ్ ఇస్ దట్ వీ నీడ్ పర్పస్ అనమాట. వీఆర్ నాట్ డ్రివెన్ బై టెక్నాలజీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. వీ నీడ్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ దట్ పర్టికులర్ పర్సన్కి ఏంటి, ఆడికి పార్టీకి వెళ్ళాలి, నాకు సంబంధం లేదు, నేను కార్ నేర్చుకుంటాను ఏరోప్లేన్ నేర్చుకుంటాను సంబంధం లేదు, నేను పార్టీకి వెళ్ళిపోవాలి. హీ ఫిగర్ ద స్టిఫ్. మనకి అదే అంటారు, మనకు కావాల్సింది వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ వన్ ఇస్ దట్, బేసిక్గా సజెస్ట్ చేయను, నేను అలాగైతే ఫిగర్ అవుట్ చేస్తున్నాను. మీకు అసలు ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ ఏంటంటే ఎవరికో ర్యాండమ్ ఐడియా రావచ్చు, ఏదో ఒకటి కాలేజ్ ఉన్నప్పుడు రే ఇలాంటి స్టార్ట్అప్ చేద్దాం అని చెప్పి. వన్స్ దే వాంట్ డూ దట్, మనకు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డ్రైవ్ చేస్తుంది అనమాట. ఒరే ఇది నేర్చుకున్నారా, ఇలా బిల్డ్ చేయాలరా బ్యాక్ ఎండ్, ఇలా నేర్చుకుంటారు. అలాగే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా వాడి వీడియోస్ అని ఆడే చూస్తాడు అనమాట. కరెక్ట్. అక్కడ నుంచి హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం, అక్కడ నుంచి స్టార్టప్స్కి టీమ్మేట్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవడం. ఎస్ ఎగ్జాక్ట్లీ. సిమిలర్గా నేను అదే చేశాను అనమాట. సేమ్ మీరు చెప్పిన దాన్ని బట్టి నేను రిలేట్ అయ్యాను. సో వెబ్ డెవలప్మెంట్ ఏదో నేర్చుకుంటున్నా, కాకపోతే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏదో వచ్చింది, కైండ్ ఆఫ్ దీన్ని స్టార్టప్ చేయొచ్చేమో లేదా ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చేమో. హ్యాకథాన్స్లో ఏ హ్యాకథాన్స్ అయినా కూడా ఒక్కొక్క హ్యాకథాన్కి థీమ్ ప్రాజెక్ట్ మార్చేయకుండా సేమ్ ఎడ్యుకేషన్ మీద అనుకున్నాను నేను అది. సో సేమ్ అదే కాన్సెప్ట్ పట్టుకొని అటువంటి థీమ్డ్ హ్యాకథాన్స్ అనేవి వెతికి దానిలో పార్టిసిపేట్ చేసేవాడిని అనమాట. టీమ్ మెంబర్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ చేసేవాడిని. సో అదే ఒక్కసారి నేను అది అనుకున్నా కాబట్టి ఒక్కొక్కటిగా చేసాను. హ్యాకథాన్స్ చేస్తున్నప్పుడు నాకు టీమ్మేట్స్తో డిస్కస్, టీమ్ మేనేజ్మెంట్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. సో ఒకసారి స్టార్ట్ అయిపోతే ఆ పర్పస్ అనేది తీసుకొని స్టార్ట్ చేస్తే ఇంకా సెట్. ఐ ఆల్వేస్ ఫీల్ దట్, రైట్. అండ్ ఇంకొకటి, సో నా సజెషన్ అదే. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పిన దాన్ని బట్టి ఏదో ఒకటి తీసుకొని, సో కాలేజ్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా దాన్ని తీసుకొని ఎక్స్ప్లోర్ చేస్తూ ఫెయిల్ అవుతూ అవన్నీ చేయాలి, రైట్. సో ఇదంతా మోటివేషన్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్. ఇంకొక క్వశ్చన్ వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళే కంటే ముందు, మీరు టీచింగ్ అన్నారు కదా, లైక్ టీచింగ్ నుంచి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ లేదా టెక్ని దీన్ని సిటీఓ కింద ఆల్మోస్ట్ మీరు జంబోటైలో మేనేజ్ చేసేవారు ఆల్మోస్ట్, కొంతమంది 5 మెంబర్స్ టీం ఉండేది అన్నారు. సో ఆ లెవెల్కి ఎలా వెళ్ళారు ఫ్రమ్ టీచింగ్? మనం ఏం చేస్తున్నా జనరలీ ఐ బిలీవ్ దట్. సో వాట్ ఎవర్ ఐ డూ ఐ గివ్ మై వెరీ 100% అన్నమాట. ఎందుకంటే దాంట్లో స్ట్రాంగ్ ఎమోషన్ తోడే ఉంటుంది, అది లేకపోతే నా పని నేను చేయను. సో ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ చేసినప్పుడు నాకు చాలామంది టీచర్ అవ్వడం ఏంట్రా చదువుకొని అన్నట్టుగా అనేవారు అన్నమాట. నేను స్ట్రాంగ్ అప్పటికి మొన్న కూడా చెప్తున్నా, స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేస్తానంటే, లెట్స్ సే ఇప్పుడు మా ఇంటికి ఒకళ్ళు బట్టలు వాష్ చేయడానికి వస్తున్నారన్నమాట. నేను ఎప్పుడు అనుకుంటా ఈ లైఫ్లో గొప్పగా ఏమవుద్దబ్బా అని చెప్పాను. బట్ తర్వాత అనిపిస్తుంది, ఇలా బట్టలు ఉతికినోడు ఆడు ప్రాబ్లమ్స్ ఏమిటి అబ్జర్వ్ చేస్తే ఆ ఊర్లో ఆడు బట్టలు ఉతకడం బిజినెస్ పెట్టుకోవచ్చాడు. లేకపోతే మహేష్ బాబుకి ఈడే బట్టలు ఉతకొచ్చు, పవన్ కళ్యాణ్ ఈడే బట్టలు ఉతకొచ్చు, లేకపోతే బరాక్ ఒబామాకి ఈడే బట్టలు ఉతకొచ్చు. సో థింగ్ ఏంటంటే ప్రతి స్కిల్లోని ఇఫ్ యూ పుట్ 100% అండ్ బీ వెరీ హానెస్ట్ విత్ ఇట్, వీ కెన్ గో టు వెరీ హై స్కేల్ అనమాట. ఎందుకంటే ద వే బిజినెస్ చేంజ్ ఆర్ ద పీడమ్. ఒక టైంలో ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అనేవి వే ఆఫ్ ఫ్యూచర్ అనమాట. బట్ థింగ్స్ ఇప్పుడు ఎలా వచ్చాయంటే, మనం రీసెంట్గా చూస్తున్నాను, టీ షాప్ ఉంది, దానిపై టీ పాయింట్ ఏదో ఉంటుంది, టీ పాయింట్ మొత్తం అంతా ఉంది. ఇప్పుడు టీ షాప్ పెట్టుకుని చీప్గా చూస్తామా, లేదా చాలా ఎర్న్ చేస్తున్నాడు. సో థింగ్ ఏంటంటే, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద వర్క్ యూ డూ, ఇఫ్ యూ గివ్ 100% అండ్ సీ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎట్ ఎ లార్జర్ స్కేల్, యూ కెన్ డూ ఎ బెటర్ థింగ్ అనమాట. సో అక్కడ కూడా సేమ్ అదే, నేను టీచింగ్లోకి వెళ్ళాను, ఓకే లైట్ తీసుకుంటాను ఎవరేమనుకున్నా, ఐ లైక్ ఇట్. సో టీచింగ్కి వెళ్ళిన తర్వాత దెన్ అక్కడ ఏమైందంటే, ఆ టీచింగ్ దాంట్లో వీ నీడ్ టు సెగ్రిగేట్ ద మాడ్యూల్స్ అనమాట. ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఏదో సంథింగ్ అలా చేయాలన్నమాట. దానికోసం నేను అప్పుడు C++ బేసిక్స్ వచ్చి నాకు, సో C++ చిన్న కోడ్ రాశాను అనమాట. పెద్ద కోడ్ ఏం కాదు, చిన్న కోడ్ రాశాను. దానివల్ల ఆ టాస్క్ అనేవి 2 hours జరగాల్సింది 15 minutes అయిపోయింది అనమాట. సో అక్కడ చూసిన నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు, ఏది బాగుంది మా కంప్యూటర్లో ఇది రన్ చేయని చెప్తున్నారు అన్నమాట. అన్నప్పుడు వాళ్ళ దాంట్లో రన్ చేసినప్పుడు అక్కడ మాకున్న టెక్ హెడ్ ఏమో చూసి, నీకేం టెక్ ఇంట్రెస్టా అంటే, ఇంట్రెస్ట్ ఏం లేదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఓకే నైస్ కదా అనుకున్నాను అనమాట. అప్పుడు ఓకే నువ్వు టెక్ సైడ్ మాకు ఇక్కడ రిక్వైర్మెంట్. ఇంకో పాయింట్ కూడా ఏమన్నారంటే, మీరు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదన్నారు కదా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూసారు అంటే సాఫ్ట్వేర్ అనేది ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్లీ. సో అంటే మీరు అక్కడ సాఫ్ట్వేర్ అంటే ఏదో ప్రోగ్రాములు రాయడం అది ఇది కాదు కదా. సో ఐ హేట్ DSA అండ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. ఎందుకంటే ఎందుకు రాయాలి అనిపించేది అన్నమాట నాకు. I don't see purpose. If someone sees a purpose in something, they should do it. But నాకు దాంట్లో పర్పస్ ఏం కనిపించలేదు అన్నమాట. బట్ వన్స్ ఐ గాట్ ఇన్ టు దిస్ రియల్ వరల్డ్ స్టార్ట్అప్స్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ ఐ సీ ద పర్పస్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఓ నైస్, ఇలా బిల్డ్ చేయొచ్చు అనమాట. ఐ స్టిల్ రిమెంబర్, అక్కడ ఏదో ఒక SMS లైబ్రరీ, SMS సాఫ్ట్వేర్ ఉందన్నమాట.
అదేంటంటే మనం ర్యాండమ్గా మన ఫ్రెండ్స్కి SMS పంపించచ్చు అనమాట, వాళ్ళకి మనం పంపించని తెలియదు అనమాట. సో నేను ఐ యూస్ టు సెండ్ ర్యాండమ్ బక్వాస్ మెసేజెస్ టు మై ఫ్రెండ్స్ అనమాట. ఐ ఫెల్ట్ లైక్ వెరీ ఫనీ అనమాట. ఓకే, టెక్నాలజీ ఎంత బ్యూటిఫుల్ ఉందా అని చెప్పి. సో అక్కడ నేను టెక్ అలా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే ఐ యూస్ టు బిల్డ్ థింగ్స్. ఐ లర్న్, నాకు జావా రాదు, ఏం రాదు అప్పటికి, బట్ ఐ యూస్ టు బిల్డ్ థింగ్స్. ఆల్రెడీ నా వెబ్సైట్ కూడా క్రియేట్ చేశాను అక్కడ. ఎందుకు, కాపీ పేస్ట్ చేసి అలా కాపీ పేస్ట్ చేసి. దెన్ దాని పర్సన్ వదిలేసాడు అనమాట. ఎవరైతే అక్కడ హెడ్లో ఉంటాడు, టెక్ హెడ్లో ఉంటాడో తను వదిలేసాడు అనమాట. అప్పుడు ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను అప్పుడు, బట్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దోస్ థింగ్స్. దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అనమాట. ఓకే, ఎందుకంటే అప్పుడు నాకు ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నారు అనమాట. వీ నీడ్ టు హైర్ మోర్ పీపుల్. దెన్ వీ గాట్ ఫండెడ్ అనమాట. బేసిక్గా వీ గాట్ ఫండెడ్. దెన్ పీపుల్ ఆస్క్కి యూ నీడ్ టు హైర్ పీపుల్. మనకేం రాదు, వాళ్ళని హైర్ చేస్తామని చెప్పి చాలాసేపు ఆలోచించాను అనమాట. ఫస్ట్ డిఎస్ఏ మనకి ఇంట్రెస్ట్ లేదు, మనం యూజ్ కూడా చేయట్లేదు, డిఎస్ఏ అసలు ఎక్కడ యూజ్ చేయలేదు అంతవరకు. సో వేస్ట్ అనమాట అని అర్థమైంది. సో అప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా నేను ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చేసి బిల్డ్ చేయమని అన్నమాట. డైరెక్ట్గా సిస్టమ్ డిజైన్ క్వశ్చన్స్ ఇచ్చాను అనమాట. నాకు అప్పటికి సిస్టమ్ డిజైన్ కూడా తెలియదు అనమాట. వాళ్ళకి ఏం చెప్పానంటే ఇలా ఒక స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ బిల్డ్ చేయాలి, దాంట్లో ఎడిటీస్ ఎలా క్రియేట్ చేస్తావు, ఏ డేటాబేస్ చూస్ చేసుకుంటాను అనమాట. వాళ్ళు షాక్ అయితే డీ క్వశ్చన్ అడుగుతున్నాడు అని చెప్పి. బట్ ఐ జస్ట్ వాంట్ టు సీ హౌ ఈజ్ అప్రోచింగ్ అనమాట. అండ్ సమ్టైమ్స్ ఇస్ లైక్ ఇంటర్నెట్లో కూడా చెక్ చేసుకో. ఐఎమ్ ఓకే బికాస్ ఇంటర్నెట్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కడ రైట్ ఆన్సర్ దొరికింది కాదు. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చి నీకు కన్స్టెంట్గా ఇచ్చేస్తుంది, కానీ ఒక టైంలో గూగుల్లో 10 లింకులు వస్తాయి. 10 లింకులు దాకా యూ నీడ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఇస్ ద రైట్ థింగ్. కరెక్ట్. సో ఐ ఫెల్ట్ లైక్ నెట్లో చేస్తే చెక్ చేసుకొని నాకు చెప్పు ఆన్సర్ అని చెప్పి అనేవాడు. సో అక్కడ నేను యాక్చువల్గా ఓకే ఫండమెంటల్స్ మీద అప్పుడు కాన్సన్ట్రేట్ మొదలుపెట్టాను. అసలు యాక్చువల్గా ఏంటి. అండ్ ఐ గాట్ దిస్ ఫ్రెండ్స్ అనమాట. మా కాలేజ్ నెట్వర్క్లో అందరూ నన్ను అనేవాడు, రే ఏంట్రా నువ్వు సిటీ అయిపోయి ఏంట్రా, నీకు అసలు రాదు కదరా ఏంటి అని చెప్పి. దెన్ ఐ యూస్ టు లెర్న్ థింగ్స్ ఫ్రమ్ దెమ్ అనమాట. ఓకే ఫండమెంటల్స్ అంటే ఏంటి, అసలు జావా ఏంటి, లేకపోతే అసలు సర్వర్స్ అంటే ఏంటి, డేటాబేస్ ఏంటి, ఇవన్నీ అప్పుడు యాక్చువల్గా స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆన్ మై ఓన్ అనమాట. సో అలాగే ఐ గాట్ హ్యాంగ్ ఆఫ్ ఇట్ అనమాట. సి ఆల్వేస్ ఫీల్ దట్ నాకు అక్కడ స్టూడెంట్స్కి చదువు చెప్పాలి, అది టెక్నాలజీ త్రూ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న టెక్నాలజీ త్రూ అవ్వట్లేదు అనుకో, ఐఎమ్ ఓకే విత్ ఇట్, ఐ విల్ ఫైండ్ సంథింగ్ ఎల్స్. సో ఇట్స్ ఆల్వేస్ అ ప్రాబ్లమ్ సెట్ విచ్ ఐఎమ్ సాల్వింగ్ దట్ మ్యాటర్స్ అనమాట. సో టెక్నాలజీ దానికి హెల్ప్ అవుతుంది, చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇట్ అనమాట. దెన్ దట్ స్టార్ట్అప్ గాట్ బ్యాంక్రప్టెడ్. దెన్ ఐ వెంట్ టు సమ్ అనదర్ స్టార్ట్అప్. అక్కడ నేను అదే చెప్తున్నాను, చాలా మందికి అందుకే ఇది చెప్తున్నా అంటే అక్కడ నన్ను వాల్యూ చేసిన టెక్ స్కిల్ కాదనమాట. పీపుల్ వాల్యూ మీ యాజ్ ద కోర్ వాల్యూస్ ఐ బ్రింగ్ అనమాట. ఎందుకంటే స్టార్ట్అప్లో నువ్వు వెళ్ళేసరికి యూ నీడ్ పీపుల్ టు వర్క్ విత్ అనమాట. ఇట్స్ నాట్ టెక్ అనేది దొరికేస్తుంది, బట్ యూ నీడ్ టు పీపుల్ హూ కెన్ బ్రింగ్ పీపుల్ టుగెదర్ అండ్ దే వర్క్ అనే ప్రాబ్లమ్ ప్యాషనెట్లీ అనమాట. నేను ఒక 5 years ఒక స్టార్ట్అప్ ఇవ్వడం చూసి వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు అనమాట. ఓకే నువ్వు ఎందుకంటే దగ్గర 1 year శాలరీ లేకుండా వర్క్ చేశాను. వాళ్ళకి సరదా అనిపించింది, ఓ శాలరీ లేకుండా కూడా వర్క్ చేస్తాడు ఈ అబ్బాయి అని చెప్పి. సో ఐ వాజ్ లైక్ ఐ సెడ్ ద సేమ్ థింగ్ టు దెమ్ అనమాట. నేను ప్యాషనెట్గా వర్క్ చేస్తాను, నాకు ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఐ ఫిగర్ దట్ అవుట్. నాకేం రాదు బట్ ఐ ఫిగర్ దట్ అవుట్. దేవర్ లైక్ ఓకే నీ టెక్ స్కిల్స్ సూపర్ కాకపోయినా వీ లైక్ ద ప్యాషన్, వీ విల్ హైర్ యూ అని చెప్పాను. దెన్ అక్కడ హెడ్ సూపర్ అనమాట, తను తెలుగు అతను, అక్కడ తను సూపర్ అనమాట. దెన్ హీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, నీలో స్కిల్ ఉంది బట్ యు ఆర్ నాట్ యూజింగ్ ద టెక్ ఇన్ ద రైట్ వే అని చెప్పి హీ ఆస్క్ మీ టు ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్ ఇన్ డిఫరెంట్ వే అనమాట. తను ఏం చెప్పడం అంటే ఇండియాలో అబ్జర్వ్ చేస్తే చాలా స్టార్టప్స్ ఉన్నాయి. ఎవ్రీవన్ ఈజ్ కన్జ్యూమింగ్ ద స్టార్ట్అప్, నో వన్ ఈస్ క్రియేటింగ్ ఎవ్రీవన్ ఈజ్ కన్జ్యూమింగ్ ద టెక్నాలజీ, నో వన్ ఈస్ క్రియేటింగ్ ద టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ బూట్ ఉంది, ఇవి కన్జ్యూమ్ చేస్తున్నాం మనం. వీఆర్ కన్జ్యూమర్స్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ నాట్ క్రియేటర్స్ ఆఫ్ టెక్నాలజీ. ఎందుకంటే మనకు ఫండమెంటల్స్ తెలియవు. మనకి స్ప్రింగ్ బూట్ ఇస్తే స్ప్రింగ్ బూట్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాం, అసలు స్ప్రింగ్ బూట్ ఎలా స్టార్ట్ అయిందో మనం ఎవరు అబ్జర్వ్ చేయం. వన్స్ వీ అండర్స్టాండ్ దోస్ థింగ్స్ దెన్ వీ బికమ్ క్రియేటర్ ఆఫ్ ద టెక్నాలజీ. ఇప్పుడు ఇండియాలో బిలియన్ డాలర్ వాల్యుయేషన్ కంపెనీస్ ఉన్నాయి. ఎన్ని కంపెనీస్ టెక్నాలజీ ఓపెన్ సోర్స్ చేస్తుంది? హౌ మెనీ కంపెనీస్ ఆర్ బిల్డింగ్ ద టెక్? సో ఐ డోంట్ నో బికాస్ ఐ డోంట్ వర్క్ ఆన్ దిస్ కంపెనీస్. బట్ తను చేసిన నాకు చాలా గట్టిగా స్ట్రైక్ అయిందనమాట. ఓకే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫండమెంటల్స్, దెన్ వీ కెన్ బిల్డ్ బెటర్ టెక్ అనిపించింది అనమాట. దట్స్ హౌ మై జర్నీ ఫ్రమ్ టీచింగ్ ఇన్ టు టెక్ అండ్ అండర్స్టాండింగ్ ఫండమెంటల్స్. నౌ టీచింగ్, ఇప్పుడు నేను ఇంకోటి టీచ్ చేస్తున్నాను అంటే తను చాలా పెద్ద రీజన్ అనమాట, బికాస్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్ నౌ. కరెక్ట్, సేమ్ థింగ్ నాది కూడా అంతే అనమాట. కొంచెం ఏదైనా నేర్చుకుంటుంటే దాన్ని నేను ఏం చేసేవాడిని యూట్యూబ్లో చెప్పేవాడిని. ఓకే, సో గోల్స్ ఉండేవి, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలానో పెరుగుతాయి, అట్ ద ఎండ్ ఏమవుతుంది గ్రో అవ్వకపోతే ఛానల్ అని చెప్పేసి ఉండేది. సో అలా స్టార్ట్ చేశాను. సూనర్ లైక్ నాకు అర్థమైంది, వాళ్ళు చెప్పారు అంటే చాలా బాగా అర్థం చేపిస్తున్నారు, లైక్ ఫెయిల్యూర్స్ని తీసుకుంటూ. అంటే నేను అక్కడ ఫెయిల్ అయ్యాను, అవన్నీ అండర్స్టాండింగ్ వచ్చింది. సో దానివల్ల ఏదైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో దానివల్ల నేను ఇంకా బాగా చెప్పగలుగుతున్నాను వాళ్ళకి. వాళ్ళు మీరు ఇక్కడ ఫెయిల్ అవ్వచ్చేమరా, అందుకే జాగ్రత్త వినండి అని చెప్పి పాయింట్అవుట్ చేసి మరీ చెప్పండి. సో అలా ఐడెంటిఫై చేసుకొని నేను నా కంటెంట్ సైడ్ చేసుకున్నా. సో నాకు బేసిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్ అనుకున్నాను నేను ఫస్ట్. సో ఇప్పుడు మనం వెబ్ డెవ్కి వచ్చేద్దాం ఇప్పుడు దీని తర్వాత, అసలు వెబ్ డెవ్ ఏంటి, ఎలా అవ్వాలని చెప్పేసి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అవ్వాలనుకునే ముందు నేనేమనుకున్నా అంటే నా జర్నీ ప్రకారం
సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలా అవ్వాలో తెలియదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేశాను, కొంచెం వెబ్ డెవలప్మెంట్ ఫ్రీలాన్సర్ చేస్తే ఏదైనా వస్తుందేమో అని చెప్పేసి వెబ్ డెవ్ స్టార్ట్ చేశాను. డిఎస్ఏ అందరూ అంటారు కాబట్టి డిఎస్ఏ చేస్తుండేవాడిని. అండ్ ఇంకా అలా చేసేవాడిని అనమాట. ఇంటర్న్షిప్ అది ఇది హ్యాకథాన్స్ అవి ఇవి చేయమంటుంటారు కాబట్టి ట్రై చేసేవాడిని. కాకపోతే ఇందులోని రిజల్ట్స్ వచ్చాయి కాదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్లో. అప్పుడు సోనర్ దాని తర్వాత ఇలా ఎఫర్ట్స్ అనేవి ఆపేయకుండా కంటిన్యూస్గా ఇవ్వడం కంటిన్యూస్గా ఓకే ఇంటర్న్షిప్ అనేది వచ్చింది. ఇంటర్న్షిప్ త్రూగా నాకు ఒక యాప్ ఎలా బిల్డ్ అవుతుంది, ఓకే రైట్. ఇప్పుడు ఏదైతే నేను ఇందాక ఫౌండేషన్లో చెప్పానో ఓకే సింపుల్ HTML చేసే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ లింకింగ్ ఎలా అవుతుంది, బేసిక్ ఫౌండేషన్స్ అనేది అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇలా ఒక యాప్ బిల్డ్ చేయాలి అంటే ఎవరైనా అడిగితే సో నేను ఫిగర్ అవుట్ చేసుకొని చేసేస్తాను. అది ఇప్పుడు నా మొత్తం అంతా రావాలి, ఫ్లటర్ అంతా రావాలని చెప్పేసి ఇది లేదు. సో నాకు బేసిక్స్ ఫౌండేషన్స్ క్లియర్ ఉంది కాబట్టి, అంటే నేను మరీ బేసిక్ ఫౌండేషన్స్ మీరు చెప్పినట్టు స్ప్రింగ్ బూట్ అలా చేసాను అంత కాకపోయినా నాకు అక్కడ వరకు కూడా క్లియర్ ఉంది కాబట్టి ఓకే వెబ్సైట్ చేయాలి కదా, ఫ్రంట్ ఎండ్లో ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేసుకొని చేసేస్తాం వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి అని చెప్పేసి కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. కాకపోతే నాకు టైం పట్టింది, 4 years పట్టేసింది అనమాట. సో నేను బిలీవ్ చేస్తాను ఏంటంటే డెవలప్మెంట్ ప్లేస్ అ రియల్లీ క్రూషియల్ రోల్. ఎందుకంటే మనకి అక్కడ రిజల్ట్స్ కనబడుతుంటాయి. మెషిన్ లెర్నింగ్ ఇవంటే ఓకే అవి కూడా డేటా విజువలైజేషన్ అవన్నీ డిఫరెంట్ ఫీల్డ్. బట్ ఏంటంటే ఎవరైనా ఫర్ సపోజ్ ఏదైనా రోల్కి వెళ్దాం అనుకుంటున్నా స్టార్ట్ చేయాల్సింది కొంచెం డెవలప్మెంట్ అండర్స్టాండింగ్ ఉండి ఎలా వర్క్ అవుతుంది, యాప్స్ ఎలా బిల్డ్ అవుతుంది, డేటా ఎలా వస్తుంది అని చెప్పేసి మొత్తం అంతా. సో అక్కడ నాకు ఒక ప్రోడక్ట్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది అనేది అర్థమైంది. దాని తర్వాత యూట్యూబ్ చేయడం వల్ల నాకు ఒక మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు బ్రాండ్స్ అనేవి. సో ప్రోడక్ట్ చేస్తాం, ప్రోడక్ట్ అయిపోయింది, ఇప్పుడు మార్కెటింగ్ కూడా ఉంటుంది దాని పార్ట్. సో దాని మార్కెటింగ్ సైడ్ అనేది అర్థం అవడం మొదలైంది. సో ఈ రెండు అర్థం చేసుకొని నేను నా ఓన్గా కోర్సెస్ చెప్పడం అనేది ఎలా చేయొచ్చు అనేది కూడా అండర్స్టాండింగ్ చేసుకున్నాను అనమాట. సో అలా నా జర్నీ వెళ్ళింది. సో ఇప్పుడు ఈ రెండు ఉండేవి నాకు ఆప్షన్. అయితే నాకు ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ ఉండేది, దీని తర్వాత కంటెంట్ సైడ్ కూడా ఉండేది అనమాట. బట్ నాకు కంటెంట్ సైడ్ అయితే నాకు ఎక్కువ స్కోప్ కనబడింది, ఫుల్ స్టాక్ ఇది కూడా. సో ఇప్పుడు ఫుల్ స్టాక్ నాకు ఇంట్రెస్టింగ్ ఉండేది. అంటే నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు కోడింగ్ చేస్తుండేవాడిని, డెవలప్ చేసేవాడిని, నేను 100% ఇచ్చేవాడిని. సో అందుకే నాకు స్టార్ట్అప్ వాళ్ళు అక్కడ 3 members అనమాట. సో ఆ 3 members ఎలా అంటే ఇంకా ఇంకా ఫండ్ అవ్వలేదు. సో వాళ్ళు ఇంకా నా ఎఫర్ట్స్ చూసి నేను ఏదైనా వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్తే నేను ఇన్ఫ్లుయెన్స్ చెప్పేవాడిని, ఇలా చేస్తే మనకి డేటాబేస్ కానీ ఇది కానీ ఎర్రర్స్ రావచ్చు, లేదా ఫర్ సపోజ్ ఫ్యూచర్లో ఇవి మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుందేమో అని చెప్పి ఇంకా డిఫరెంట్ సెవెరల్ యూస్ కేసెస్ ఇచ్చి ప్రతిదానికి అవి చేయడం, నా ఎఫర్ట్స్ ఇవ్వడం. సో వాళ్ళు చెప్పింది చేయడం ఒకటి, ఇంకా ఎక్స్ట్రా ఇవ్వడం ఒకటి. సో ఆ ఎక్స్ట్రా అనేది ప్రొవైడ్ చేయడం వల్ల కూడా వాళ్ళు ఫ్రమ్ దేర్ పాకెట్ 8.5 CTC అంటే 5.5 ఇన్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. సో నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా పర్లేదు, ఇంకేం చేస్తాను, ఇంకేం రావట్లేదు కదా అని చెప్పేసి. బట్ అట్ ద ఎండ్ కంటెంట్ వల్ల ఈ కంటెంట్ క్రియేషన్లో కూడా చేసిన హార్డ్ వర్క్ వల్ల నేను ఎప్పుడు అప్లై చేయలేదు కంటెంట్ మార్కెటింగ్ రోల్స్కి. కానీ నాకు ఇన్ఫ్లుయెన్స్ స్కేలర్ నుంచి ఆఫర్ వచ్చిందనమాట. సో అప్పుడు రియలైజ్ అయ్యా ఓకే హైయెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకోవాలి అనేది డౌట్. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం ఏదైతే రియల్గా చేయాలి, మనకి ఏదైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో 100% పర్ఫెక్ట్ ఎలాగైతే మీరు చెప్పారు ఇందాక బెస్ట్ అయిపోయారు అనుకోండి, ఆడు దోబియోడైనా ఆ ఛాయ్ వల్ల అయినా కూడా ఎవడైనా కూడా కోట్లలో సంపాదించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దట్ ఈస్ వన్ థింగ్ ఫ్రమ్ మై లెర్నింగ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వచ్చేద్దాం వెబ్ డెవలప్మెంట్కి. ఎందుకంటే మెయిన్ ఫోకస్ వస్తేప్పటికి మీరు కూడా వెబ్ డెవలప్మెంట్లో చేశారు. నేను యాజ్ ఎ బిగినర్గా వెబ్ డెవలప్మెంట్ అంటే HTML, CSS, JS అనుకునేవాడిని. తర్వాత ఎవరో ఫ్రేమ్వర్క్స్ అన్నారు. సో ఫ్రేమ్వర్క్స్ అంటప్పటికి ఓకే ఫ్రంట్ ఎండ్ అంట, బ్యాక్ ఎండ్ ఉంటుందంట. అసలు బ్యాక్ ఎండ్ అంటే ఏంటో కూడా నాకు తెలుస్తుండేది. సో మోస్ట్లీ జనరల్ 4th yearలో ఉన్న వాళ్ళు కూడా తెలియదు అసలు బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, అసలు ఏముంటుంది, అదేదో పెద్ద బ్రహ్మ విద్య అని చెప్పేసి అనుకుంటుంటారు. దాని తర్వాత డేటాబేస్, రైట్, ఇవన్నీ సెవరల్ థింగ్స్ ఎక్కడితో ఆగట్లే. ఇవన్నీ ఓకే నాకు అర్థమయ్యాయి. దీని తర్వాత క్లౌడ్ ఉంటుంది, దాని తర్వాత క్లౌడ్లో మనకి AWS, Azure, గూగుల్ క్లౌడ్ ఇవన్నీ ఉంటాయి. దీని తర్వాత మళ్ళీ మనకి డెవాప్స్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ డిప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇంకా సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, ఎథికల్ హ్యాకింగ్, మేబీ ఇవన్నీ కూడా దీనిలో రావచ్చేమో. బట్ నేను చెప్తున్నాను అంటే సెవరల్ రోల్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఓకే, సో సమ్వన్ వెబ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారు. సో అసలు ఏమేమి ఆపర్చునిటీస్ ఆర్ రోల్స్ అనేవి ఉన్నాయి వెబ్ డెవలపర్లో? మేబీ ఫర్ సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేస్తారంటే చెప్పవచ్చు, లేదా ఫస్ట్ రోల్స్ చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తారన్నా కూడా పర్లేదు అనమాట. చిన్న వైల్ యూ సేయింగ్ దిస్ నాకు చిన్న కథ గుర్తొచ్చింది అనమాట. బేసిక్లీ ఫస్ట్ జాబ్ చేయడానికి మా అమ్మ అడిగింది అన్నమాట, అసలు ఏం జాబ్ చేస్తారా అని చెప్పాను. అంటే అదేనమ్మా ఇలాగ వెబ్సైట్స్ బిల్డ్ చేస్తామా అంటే ఓకే చేసే పని అయిపోద్ది కదా మరి ఇంటికి వచ్చేది కదా అనేది అన్నమాట. అలా కదమ్మా కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా అంటే అదేంటి ఎందుకు అలా వస్తాయి ఒకసారి బిల్డ్ చేసాక అనేది అన్నమాట. అప్పుడు నేను ఏమన్నా అంటే ఓకే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ మన ఇంట్లో ఉంది, మన అపార్ట్మెంట్లో ఉంటున్నాము. ఈ అపార్ట్మెంట్లోని ఈ ఇల్లు అనేది ఫ్రంట్ ఎండ్ అంటారమ్మా, దానికి రంగులు వేస్తారమ్మా, CSS, జావా, ఇది ఒక ఇప్పుడు మనం స్ట్రక్చర్ కడతాం కదా, ఈ స్ట్రక్చర్ని HTML అంటారమ్మా.
దానిపైన రంగులు వేస్తారు కదా, ఆ రంగులు సిఎస్ఎస్ అంటారమ్మా. ఇప్పుడు అక్కడ లైట్లు పెట్టో, కానీ లైట్లు పనిచేయాలి కదా, ఎలా పనిచేస్తుంది? ట్యాప్ పెట్టో, ట్యాప్ పనిచేయాలి కదా, ఎలా పనిచేస్తుంది? ఇవన్నిటికీ బ్యాక్ అండ్ బోల్డ్ వర్క్ జరుగుతుందమ్మా. ఆ బ్యాక్ అండ్ ఇంజనీర్ నేనమ్మా. మేము యాక్చువల్గా వర్క్ చేస్తాం, ఈ లైట్ ఎలా పనిచేయాలి, ఆ ట్యాప్ ఎలా పనిచేయాలి, లేకపోతే టీవీ ఎలా పనిచేయాలి, ఇవన్నీ మేము వర్క్ చేస్తామమ్మా అని చెప్తే అప్పుడు నాకు అర్థమైంది అన్నమాట. ఓకే ఓకే బ్యాక్ నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఆ ఎనాలజీతో అర్థమైంది. ఓకే బ్యాక్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఇలా ఏం చేస్తారని చెప్పాను. ఇప్పుడు ఉన్నది ప్రతిరోజు ఏదో లైట్, ఇప్పుడు ఒక 2-3 లైట్లు అంటే ఓకే. ఇప్పుడు మేము బ్యాక్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఒక పెద్ద సిటీ లాంటిదే హ్యాండిల్ చేస్తాం. ఎవరింట్లో ఎక్కడ ఏ రోజు ఏ బల్బ్ పోద్దో తెలియదు, లేకపోతే ఎవడో వచ్చి నాకు ఇలాంటి బల్బ్ కావాలంటాడు. సో ప్రతిరోజు ఏదో మోడిఫికేషన్స్ ఉంటుంది. సో నువ్వు ఒక ఎలక్ట్రిషియన్ అనుకో, నువ్వు ఒక సిటీలో ఉంటున్నావు అనుకో, నీకు రోజు వర్క్ ఉంటుంది. ఎవరింట్లో ఏదో ఒకటి ఉంటుంది ప్రతిరోజు, లేకపోతే ఎవరో వచ్చి మేము కొత్త ఇల్లు కట్టిస్తాం ఇక్కడ ఏదో మార్చాలని చెప్తారు. సో అందుకు నాకు రోజు వర్క్ ఉంటూ ఉంటుంది. సో వర్క్ అంటూ లేకపోవడం అంటూ ఉండదు. ఒకసారి ఇల్లు కట్టిస్తాం కదా అయిపోయింది అంటూ ఉండదు అన్నమాట. సో ఐ వాస్ సెయింగ్ ది సేమ్ థింగ్ అనమాట. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకో, లేదా సింపుల్గా చెప్పాలంటే మీ ఫ్రెండ్ ఎవరు వచ్చి అరే వెబ్సైట్ అరే స్టార్ట్అప్ చేసేద్దాం రా, ఏం చేద్దాం, వెబ్సైట్ డేటింగ్ ప్రొఫైల్ చేసేద్దాం అంటారన్నమాట. ఇప్పుడు డేటింగ్ ప్రొఫైల్ చేసేయడానికి ఆడికి ఏం తెలుసు, ఒక ఇద్దరు డేట్ చేసుకోవచ్చు, ఇలా టిండర్ లాగే రెప్లికేట్ చేద్దాం అనుకున్నారు అనుకో, ఒక ఇద్దరు స్వైప్ చేస్తే ఇలాగ మ్యాచ్ అయిపోద్దని చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఆడికి ఏం చేయాలి అర్థం కాదన్నమాట. ఇప్పుడు ఆడికి అర్థం కావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే అసలు ఫస్ట్ థింగ్ బిజినెస్ అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు వర్క్ అవుద్ది పీపుల్, ఐ విల్ జస్ట్ గివ్ దమ్ ద, ఎందుకంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ నువ్వు ఏ జాబ్ తీసుకో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ బిజినెస్ అనమాట. ఇప్పుడు ఎందుకు రిప్లేస్ చేద్దాం అంటే అందుకే బిజినెస్ లేకపోతే అక్కడ నీ జాబ్కి వాల్యూ లేదు. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నావు ఏంటి, డేటింగ్ ప్రొఫైల్ చేసి డేటింగ్ వెబ్సైట్ కానీ డేటింగ్ యాప్ లేకపోతే డేటింగ్ ప్రొడక్ట్ చేద్దాం అనుకుంటున్నావు. సో ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఓకే ఇప్పుడు ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటి, అమ్మాయిలు అబ్బాయిలు కావాలి, అమ్మాయిల ఫోటోలు కావాలి, అంతే కదా. సో యూ విల్ ఫైండ్ సమ్ పర్సన్, వాళ్ళ ఫొటోస్ అన్ని క్లిక్ చేస్తావు, అది క్లిక్ చేయడం కోసం ఎవరో ఒక పర్సన్ కావాలి నీకు, ఆ పర్సన్ అన్ని క్లిక్ చేస్తారు. ఇప్పుడు దీన్ని స్టోర్ చేయాలి ఎక్కడో దగ్గర. ఈ స్టోర్ చేయడానికి ఏం కావాలి, ఒక వెబ్సైట్ కావాలి, వేర్ యూ కెన్ యాక్చువల్లీ అప్లోడ్ ద ఇమేజెస్ అనమాట. సో ఈ వెబ్సైట్ ఎక్కడి నుంచి కావాలి, ఇప్పుడు వెబ్సైట్ ఎలా తయారు చేస్తాం దానికోసం, ఫస్ట్ వెబ్సైట్ తయారు చేయడం కోసం ఒక ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ కావాలి. ఆ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ జస్ట్ నీకు హౌస్లో చెప్పినట్టే వాడు ఏం చేస్తాడు, ఒక మంచి లేఅవుట్స్ గీస్తాడు అన్నమాట. కస్టమర్ ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చి ఇమేజ్ అప్లోడ్ చేస్తాడు అని చెప్పేసి. ఇప్పుడు ఆ వెబ్సైట్ తయారు చేసి అయిపోద్దా, అవ్వదు. ఇప్పుడు ఆ ఇమేజ్ అప్లోడ్ చేయగానే ఆ ఇమేజ్ అని మన డేటాబేస్లో ఉండాలి. ఎందుకంటే ఆడు జస్ట్ ఫ్రంట్ ఎండ్లో ఇమేజ్ పెడితే అవ్వదు. ఆ ఫ్రంట్ ఎండ్ ఆడు ఇమేజ్ అప్లోడ్ చేయగానే డేటాబేస్లోకి వెళ్ళాలన్నమాట. సో ఈ డేటాబేస్ వరకు ఎవరు పట్టుకెళ్తారు, ఇక్కడ మధ్యలో బ్యాక్ ఎండ్ వస్తుంది అనమాట. బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది, నువ్వు ఇమేజ్ అప్లోడ్ చేసావు కదా, నీకు చిన్న ఇది చెప్తాను నేను, దాన్ని ఏపీఎస్ అంటారు, ఈ ఏపీఎన్ కాల్ చేయు, ఈ ఏపీఎన్ కాల్ చేస్తే నేను ఆ ఇమేజ్ పట్టుకెళ్ళి డేటాబేస్లో పెట్టేస్తానని చెప్తాను అనమాట. సో ఆ విధంగా నీ ఇమేజెస్ అన్ని అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నాకు ఎవరు కావాలి, ఒక ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ కావాలి. ఫ్రంట్ ఎండ్ అంటే ఏముంటుంది, ఒక వెబ్సైట్ బిల్డ్ చేసే పర్సన్ కావాలి. నాకు యాప్ అవసరం లేదు, ఇక్కడ వెబ్సైట్ బిల్డ్ చేసే పర్సన్ కావాలి. ఇప్పుడు ఓకే ఇమేజెస్ అన్ని అప్లోడ్ అయిపోయాయి. ఇప్పుడు ఇమేజెస్ నేను అమ్మాయిలకి అబ్బాయిలకి చూపించాలి. డేటింగ్ వెబ్సైట్స్ వాడకపోవచ్చు, డేటింగ్ యాప్స్ వాడచ్చు. సో నాకు యాప్ బిల్డర్ కావాలన్నమాట. iOS కావాలి, ఆండ్రాయిడ్ కావాలి. ఓకే సో ఇప్పుడు బ్యాక్ ఇన్ టైంలో అయితే ఇలాంటి రెండు యాప్స్ పనిచేసే టెక్నాలజీస్ పెద్ద ఉండేవి కాదు. అప్పుడు ఏంటి, ఆండ్రాయిడ్ డెవలపర్ వేరేగా ఉండేవారు, iOS డెవలపర్స్ వేరేగా ఉండేవారు. సో నేను ఒక ఆండ్రాయిడ్ డెవలపర్ని హైర్ చేసుకోవాలి. ఆడేం చేస్తాడు, మన యాప్స్ తయారు చేస్తాడు. ఇప్పుడు ఈ టిండర్ ఒక యాప్ ఆడు తయారు చేస్తాడు, ఇంటర్ఫేస్ తయారు చేస్తాడు. కాకపోతే ఇది ఏంటంటే ఈ టిండర్ యాప్ తయారు చేయడం కోసం వీడికి ఫ్రంట్ ఎండ్ HTML తెలుసు, కాకపోతే ఎక్కడ ఏ ఎలిమెంట్ పెట్టాలని తెలియదు అన్నమాట వాడికి. ఫర్ ఎగ్జాంపుల్ టిండర్ యాప్ చూసాం అనుకో, ఇక్కడ ఫోటో వస్తుంది, కింద రిజెక్ట్, యాక్సెప్ట్ ఇలా మెసేజెస్ ఇలాగ వస్తాయి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని ఎవరికి ఇస్తారు, జస్ట్ లైక్ మనం బిల్డింగ్ కట్టడానికి ఒక ప్లానర్ ఎలా ఉంటాడో అలా వెబ్సైట్ కోసం UX పీపుల్ ఉంటారన్నమాట. వాళ్ళు యాక్చువల్గా రీసెర్చ్ చేస్తారు కస్టమర్ యొక్క మైండ్ సెట్ ప్రకారం వాడికి ఎలా చూపించాలి, ఎక్కడ ఏ బటన్ పెట్టాలి, కంఫర్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉందనుకో, ఇలా పట్టుకుంటాం మనం, ఇక్కడ బటన్ పెడితే బాగుంటుంది, పైన పెట్టాం అనుకో ప్రతిసారి పైకి వెళ్ళాడు కదా. సో దే డూ ద రీసెర్చ్ అనమాట. సో అప్పుడు టిండర్ వదిలేసి వేరే యాప్కి వెళ్ళిపోతాడు కష్టంగా ఉంటే. సో వాడు ఏం చేస్తాడు, అంతా రీసెర్చ్ చేసి ఈ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ చెప్తాడు అనమాట, ఒరే వెబ్సైట్ ఇలా బిల్డ్ చేయాలరా అని చెప్పి డిజైన్స్ ఇస్తాడు. ఆ డిజైన్స్ ఇస్తే వీళ్ళు యాక్చువల్గా కూర్చొని HTML చేసి రాస్తాడు అనమాట. రాసిన తర్వాత ఇప్పుడు వీడు ఆ స్వైప్ చేయగానే మ్యాచా కాదని చెప్పాలి కదా, అది తెలియదు వాడికి మ్యాచా కాదని చెప్పాను. వాడు బ్యాక్ ఎండ్ అడుగుతాడు అన్నమాట, రే ఇలా నాకు 2 ఫొటోస్ వచ్చాయి, ఈ ఫొటోస్ మీద స్వైప్ చేశాడు, ఇది మ్యాచా కాదా చెప్పు, నా దగ్గర నాలెడ్జ్ లేదు అని చెప్తాడు. నాలెడ్జ్ బ్యాక్ ఎండ్ పర్సన్కి ఉంటుంది అన్నమాట. ఆడ రిక్వెస్ట్ తీసుకొని డేటాబేస్లో ఏమైనా చూసి అసలు కరెక్టా కాదా, ఈ పర్సన్ నిజంగా ఉన్నాడు లేదా, ఈ పర్సన్ నిజంగా ఉన్నాడు లేదా చేసి వాళ్ళకి మ్యాచ్ క్రియేట్ చేసి పెడతాడు అన్నమాట. సో బ్యాక్ ఎండ్ ఇంజనీర్ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ పనిది ఓన్లీ బయట ఎక్స్టీరియర్ అనమాట. ఈవెన్ మన హ్యూమన్ బాడీ చూసుకుంటే ఇదంతా ఎక్స్టీరియర్ అనమాట ఫ్రంట్ ఎండ్ అనేది. లోపల ఆర్గన్స్ ఎలా వర్క్ అవుతుంది ఇదంతా బ్యాక్ ఎండ్ వర్క్ అనమాట.
సో దట్స్ వై పీపుల్ సే వెన్ యూ టాక్ అబౌట్ ఫ్రంట్ ఎండ్ యూ ఆల్వేస్ డీల్ విత్ ఓన్లీ వన్ పర్సన్. ఎప్పటికైనా ఒక్క పర్సన్ నీ వెబ్సైట్ యూస్ చేస్తాడు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. బట్ బ్యాక్ ఎండ్ అబ్జర్వ్ చేస్తే నీకు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అట్ సేమ్ టైం యూస్ చేస్తారు. సో దట్స్ వై బ్యాక్ ఎండ్ ఇస్ లైక్ బిట్ మోర్ ట్రిక్కీ. దట్స్ వై దెర్ ఆర్ మెనీ రోల్స్ ఇన్ బ్యాక్ ఎండ్ వెన్ కంపేర్ టు ఫ్రంట్ ఎండ్. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏముంటుంది, మేబీ యూఎక్స్ అవ్వచ్చు, కాబట్టి యూఎక్స్ కూడా ఏదో పెద్ద కంపెనీస్ ఎఫర్ట్ చేస్తే కానీ మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు యూఎక్స్ ఇదంతా చేయదు. ఓవరాల్ ఐడియా అండర్స్టాండింగ్ ఉండే వాళ్ళు స్టూడెంట్స్ బేసిక్గా కైండ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ చేస్తే యూఎక్స్ చేస్తుంటారు అనమాట. అదే. సో ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్స్ దే విల్ ఎఫోర్డ్ దట్, ఎందుకంటే దే విల్ ఫైండ్ ఆన్ ఇంటర్నెట్లో డిజైన్ చూసి బిల్డ్ చేస్తారు. బట్ వన్స్ వీ గో టు మీడియం సైజ్ స్టార్ట్అప్స్ యూఎక్స్ ఇస్ మస్ట్ అనమాట. కరెక్ట్. సో యూఎక్స్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ ఇంజెస్ చేస్తారు. దెన్ బ్యాక్ ఎండ్లో చాలా రోల్స్ వచ్చేస్తాయి అనమాట ఇంకా, ఎందుకంటే బ్యాక్ ఎండ్లో అసలైన థింగ్స్ అనేవి జరుగుతాయి. సో బ్యాక్ ఎండ్లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తయారు చేశాను ఏంటి, ఇప్పుడు టిండర్ అప్లికేషన్ కోసమే నా లోకల్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసి నేను కోడ్ రాస్తాను. ఇది జావాలో ఏదో తీసుకున్నాను, లెట్స్ నేను స్ప్రింగ్ బూట్ తీసుకొని ఇలాగ ఇద్దరు కలిస్తే ఒక మ్యాచ్ అని చెప్పి ఒక కోడ్ రాస్తాను. నేను కోడ్ రాస్తే లోకల్లో ఉంది ఇంకా అది. ఇప్పుడు అందరూ దానికి పిలాలి అంటే ఇప్పుడు దీన్ని ఎక్కడో పెట్టాలన్నమాట. సింపుల్గా దీన్ని ఎక్కడో పెట్టాలంటే దానికోసం క్లౌడ్ అక్కడ వస్తుంది అన్నమాట. నేను ల్యాప్టాప్ నుంచి కూడా సర్వర్ రన్ చేయొచ్చు. క్లౌడ్ ఎందుకు వస్తుంది, బేసిక్గా నేను ల్యాప్టాప్లో సర్వర్ రన్ చేయొచ్చు. కానీ ల్యాప్టాప్లో సర్వర్ రన్ చేస్తే ఏమవుద్ది, చాలా మంది నా సర్వర్కి నా ల్యాప్టాప్ రిక్వెస్ట్ చేస్తారు, ల్యాప్టాప్ వేడెక్కిపోద్ది, సిస్టమ్ పాడైపోద్ది, హ్యాండిల్ చేయలేదు. కొన్నిసార్లు మా ఇంట్లో కరెంట్ పోయిందనుకో సర్వర్ అవైలబుల్గా ఉండదు. సో మనం ఏం చేస్తాం, ఓకే ఇలా ల్యాప్టాప్లో పెడితే పని అవ్వద్దు అని చెప్పి క్లౌడ్లో పెడతారు. కరెక్ట్. ఆ క్లౌడ్ని హ్యాండిల్ చేయడం కోసం క్లౌడ్ ఇంజనీర్స్ అందరూ వస్తారన్నమాట. డెవాప్స్ కూడా అక్కడే వస్తుంది బేసిక్గా. స్టార్ట్అప్స్లో అనుకో, స్టార్ట్అప్స్ ఎలాగంటే స్టార్ట్అప్స్లో అన్ని నువ్వే, ఆ ఇంటి ఓనర్ నువ్వే, వాచ్మెన్ నువ్వే. సో స్టార్ట్అప్స్ ఏంటంటే ఆలే కోడ్ రాసుకొని ఆలే అమెజాన్లోకి వెళ్ళి డిప్లాయ్ చేసుకుంటారు. ఎందుకు, 1-2 సర్వీసెస్ ఉంటాయి స్టార్ట్అప్స్, పెద్ద ఎక్కువ ఉండవు ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్స్. బట్ వెన్ యూ టాక్ అబౌట్ మీడియం లెవెల్ స్టార్ట్అప్స్, బిగ్ లెవెల్ స్టార్ట్అప్స్, దెన్ అక్కడ ఏంటంటే డెవాప్స్ అని ఇంజనీర్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, నీ కోడ్ బేస్ అని తీసుకుంటారన్నమాట. ఓకే. నీకు చాలా సింప్లిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో ఇప్పుడు నేను ఇనిషియల్గా వర్క్ చేసినప్పుడు ఎలా ఉండేది, ఒక కోడ్ నేను రాసి, ఒక జావా అనుకున్నాను అనుకో, కోడ్ రాసి దాన్ని ప్యాకేజ్ చేస్తాను. ఫస్ట్ ప్యాకేజ్ చేసి దాన్ని అమెజాన్ ఒక సర్వర్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆ ఫైల్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ జావా ఇన్స్టాల్ చేసి అక్కడ దాన్ని రన్ చేసేవాడిని అన్నమాట. ఇలా నేను చేసేవాడిని. ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తారంటే వాళ్ళు మనకి అబ్స్ట్రాక్షన్ క్రియేట్ చేస్తారన్నమాట. నువ్వు కోడ్ రాయడం వరకే నీ పని, నీకు సింపుల్గా ఒక బటన్ ఇస్తాను, ఆ బటన్ మీద క్లిక్ చేయు, మిగిలినంత నేను చూసుకుంటాను. సో దే క్రియేట్ ద అబ్స్ట్రాక్షన్ అనమాట. నువ్వు బటన్ మీద క్లిక్ చేయగానే ఆ బటన్ నీ కోడ్, నువ్వు రాసిన కోడ్ ఒక పైప్ లైన్ ద్వారా అమెజాన్ దాంట్లోకి వెళ్తుంది, అక్కడ రన్ అవుతుంది. దాని చుట్టూ వాడు ఒక పెద్ద మెట్రిక్స్ క్రియేట్ చేస్తాడు, అసలు నీ సర్వర్ సరిగ్గా రన్ అవుతుందా లేదా, దాని లాగ్స్ కరెక్ట్గా రన్ అవుతున్నాయి లేదా, ఇవన్నీ వాడు చూసుకుంటాడు అనమాట. డెవాప్స్. సో డెవాప్స్కి ఆ టచ్ ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ ఫ్రెషర్స్ డెవాప్స్ ఇంజనీర్ అవుతారు అన్నమాట. అవరు పీపుల్ నీడ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్, దే నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద వెబ్ డెవలప్మెంట్ వర్క్స్ అనమాట. అందుకే నేను కూడా ఇప్పుడు డెవాప్స్లోకి అంత డెప్త్గా వెళ్ళలేదు. నాకు ఏదో డాకర్ కూడా దీని రిలేటెడ్. సో అంటే బేసిక్ ఒక ఇమేజ్ ఉంటుంది. సో ఫర్ సపోజ్ అంటే బేసిక్ ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఎందుకు వాడతాము, యూజ్ కేస్ ఏంటనేది. ఇప్పుడు ఒక యాప్ ఈరోజు ప్రజెంట్ డెవలప్ చేసాం ఒక యాప్. సో ఈరోజు మనం డెవలప్ చేస్తున్నప్పుడు మనం టెండర్లో ఏవైతే ఫీచర్స్ పెడుతున్నామో దానికి సెవెరల్ లైబ్రరీస్ అనేవి వాడతాం. సో వాటికంటూ ఒక వర్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇన్ ఫ్యూచర్ ఆ వర్షన్స్ అప్గ్రేడ్ అయిపోవచ్చు. మేబీ ఫర్ సపోజ్ ఏమైనా ఎర్రర్స్ వల్ల ఏదైనా మాడిఫై చేయొచ్చు. మేబీ ఆ అప్గ్రేడేషన్స్ వల్ల మన యాప్ రన్ అవ్వకపోవచ్చు. సో అక్కడ మనం అంటూ లిమిట్ చేసి ఉంచుతాం. ఓకే, ఫర్ సపోజ్ మనం ఏదైనా కైండ్ ఆఫ్ లైబ్రరీ, అది ఏ లైబ్రరీ అయినా కూడా 1.1.1లో వాడుతుంటే 1.1.2లో వర్క్ అవ్వకపోతే 1.1.1 వాడాలి. సో ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ వస్తేప్పటికి 1000 మెంబర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్టాల్ కొడితే వాళ్ళకి ఏం ఇన్స్టాల్ అయ్యో, లేటెస్ట్ ఏదైతే ఉందో అదే వాళ్ళకి రన్ అవ్వదు. అది అఫ్కోర్స్ ఎర్రర్స్ వస్తాయి. సో నా అండర్స్టాండింగ్ ప్రకారం ఈ ఇమేజ్ ఏం చేస్తుంది అంటే డిపెండెన్సీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉంచుకుంటుంది మేబీ. అండ్ ఆ డిపెండెన్సీస్ ఫర్ సపోజ్ మనది ఏదైతే రన్ అవ్వాల్సి ఉంటుందో అది ఇక్కడ నుంచి తీసుకుంటుంది అని చెప్పేసి అనుకునే ఐడియా ఉంది. దానికి మించి నాకు ఏం తెలియదు. సిమిలర్ సార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంటే దీన్ని ఇంకా ఈ సింప్లిఫై ఎగ్జాంపుల్ తీసుకుని ఏదైనా చెప్పగలరా, డెవాప్స్ అసలు ఏం చేస్తారు? సింపుల్ థింగ్, ఒక లైఫ్ సైకిల్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ తీసుకుంటే సింపుల్ థింగ్ ఏంటంటే నువ్వు నీ లోకల్లో డెవలప్ చేస్తావు. లోకల్లో డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ నువ్వు దాన్ని నీ క్లౌడ్లో డిప్లాయ్ చేయాలి. ఓకే, సింపుల్గా ఒకటే ఉంటే నువ్వు క్లౌడ్లో డిప్లాయ్ చేసేవచ్చు. నేను ఇనిషియల్గా స్టార్ట్లో వర్క్ చేస్తుంటే ఇలాగే ఒక లోకల్లో ఒకటి చేశాను. చేసేసరికి everyone wants to increase the developer efficiency. That's what they finally wants to achieve. ఇప్పుడు నేను చేసిన తర్వాత నా ప్రోడక్ట్ బిల్డ్ చేస్తాను. మా ఓనర్ వచ్చి అడిగాడు, అయిపోయిందా, బాస్ వచ్చి అడిగాడు, అయిపోయిందా అంటే వర్క్ అయిపోయింది, నేను డెవలప్మెంట్ చేస్తాను చెప్పాను అనమాట. కాకపోతే నెక్స్ట్ ఏంటి, నేను దాన్ని డిప్లాయ్ చేయాలన్నమాట. డిప్లాయ్ చేసి కరెక్ట్గా వర్క్ అవుతుందో చెక్ చేయాలి.
ఈ ప్రాసెస్ అందరికీ ఏమనుకున్నాను నేను అప్పుడు ఇనిషియల్గా ఏముంటుంది 5 minutes 10 minutes అయిపోయింది, మెయిన్ పని అయితే అయిపోయింది అనుకుంటాం అన్నమాట. కానీ అక్కడ డిప్లాయ్ చేస్తున్నప్పుడు సరిగ్గా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఓకే, ఏదో సంథింగ్ ఎర్రర్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక అక్కడ వర్షన్స్ ఏదో మ్యాచ్ అవ్వట్లేదు, అక్కడ జావా వర్షన్స్ ఏదో అప్డేట్ అయిపోయి సంథింగ్ ఏదో మ్యాచ్ అవ్వట్లేదు. అక్కడ చాలా టైం తీసుకుంది. రన్ అయిన తర్వాత రన్ అవుతుందో సరిగ్గా తెలియట్లేదు అన్నమాట. ఓకే, లాగ్స్ వస్తున్నాయి కానీ లాగ్స్ ఎక్కడికి వెళ్తే నాకు తెలియట్లేదు అన్నమాట. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇదంతాను వన్స్ యూ డిప్లాయ్ ద కోడ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ టు డూ అన్నమాట. అది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అని చెప్పని. ఇప్పుడు మా బాస్కి వచ్చి వర్క్ అయిపోయింది, నా దాంట్లో నా లోకల్లో వర్క్ అవుతుంది అంటే నాకేంటి అవసరం, నాకు అల్టిమేట్గా యూజర్ వాడుతున్నా లేదు ఇంపార్టెంట్ నాకు. సో డెవాప్స్ ఇంజనీర్స్ దీన్ని ఒక పెద్ద దాంట్లో పెట్టి క్లౌడ్లో పెట్టేసి అక్కడ దాని మానిటరింగ్ జరుగుతుంది అనమాట. వాళ్ళ పర్టికులర్ ఆ కంప్లీట్ ఇప్పుడు ఎలా అంటే సింపుల్గా వీళ్ళు మన ఇంట్లో ఉన్న గూడ్స్ని పట్టుకెళ్ళి ఇంకో దగ్గర పెడతారు చూడు, డెలివరీ టైప్. డెవాప్స్ అంటే అంతే అనమాట. వాళ్ళు నీ కోడ్ని తీసుకొని అక్కడ క్లౌడ్లో వాళ్ళు సేఫ్గా దాన్ని రన్ చేస్తారన్నమాట. అక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు దాని చుట్టూ ఒక హెల్త్ మానిటరింగ్స్ పెడతారన్నమాట. అసలు ఇది కరెక్ట్గా వర్క్ అవుతుంది లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేదా అని చెప్పి. సో కైండ్ ఆఫ్ పీపుల్ దే డీల్ విత్ లాట్ ఆఫ్ క్లౌడ్ స్టఫ్ అనమాట. డెవాప్స్ చాలా మంది, ఇఫ్ యూ టాక్ అబౌట్ వెరీ మీడియం లెవెల్ స్టార్టప్స్, దే డోంట్ హ్యావ్ డెవాప్స్. ఇఫ్ ఎ టీమ్ ఈజ్ ఆఫ్ సైజ్ 20 people, మోస్ట్లీ దే డోంట్ హ్యావ్ డెవాప్స్. ఎందుకంటే అక్కడ డెవలపర్స్ చేసుకుంటారు. డెవాప్స్ ఓన్లీ కమ్స్ ఇన్ ద పిక్చర్ వెన్ లెట్స్ సే 50-60 టీమ్ ఉంది, దే నీడ్ టు డీల్ విత్ డాకర్స్, కుబర్నెటీస్ ఇలాంటి వాటితో డీల్ చేయాలన్నప్పుడు అప్పుడు డెవాప్స్ కమ్ ఇన్ టు ద పిక్చర్ ఉంటారు. సో డెవాప్స్ అనేవి యూ డోంట్ సీ మెనీ స్టార్టప్స్ హ్యావింగ్ ద డెవాప్స్ రోల్స్. బేసిక్ ఏంటంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఏదైతే ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఉంటుందో ఫాస్ట్ అవ్వాలి, ఫాస్ట్ చేసేస్తాను. కరెక్ట్. ఎందుకంటే స్టార్టప్స్ అనుకో, నాకు డబ్బులు, నాకు టైం కాదు ఇంపార్టెంట్, నాకు డబ్బులు ఇంపార్టెంట్. అదే డబ్బులు లేవు, నేను డెవాప్స్ కోసం వేరేగా హైర్గా, యూఎక్స్ ఇంజనీర్స్ వేరేగా హైర్గా చేసుకోలేను అన్నమాట. నేను నువ్వే యూఎక్స్ చేసి నువ్వే డెవాప్స్ కూడా చేసే. సో అందరూ మనమే అనమాట. అంతెందుకు క్యూఏ ఉంటుంది, క్యూఏ కోసం వేరేగా టీం ఉంటుంది. కానీ స్టార్టప్స్లో క్యూఏ కోసం టీం ఉండదు. ఎందుకు? నాట్ బికాస్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ అని కాదన్నమాట, దే డోంట్ హ్యావ్ ద రిసోర్సెస్ టు పుట్ దట్ అన్నమాట. ఇప్పుడు పేటీఎంకి ఒక ఫీచర్ తప్పైందనుకో, దే విల్ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ అనమాట. సో దట్స్ వై దే మెయింటైన్ వెరీ హ్యూజ్ టీమ్స్ అనమాట, ఒక్క తప్పు కూడా రాకుండా ఉండడం కోసం. ఒక స్టార్టప్స్ తప్పైనా ఓకే, ఏముంది, ఎంతమంది కస్టమర్స్ తెలిసిపోద్ది, ఓకే, వీ డోంట్ నీడ్ క్యూఏ టీమ్ అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదే సేమ్ కేస్. ఇప్పుడు ఒక ఫ్రెషర్ లాగా మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో, అందుకే నాకు కూడా, నేను చిన్న స్టార్టప్స్లో వర్క్ చేశాను, చిన్న దానిలో చేశాను కాబట్టి మోస్ట్లీ నాకు డాకర్ ఇవన్నీ రాలేదు, డెవాప్స్ గురించి కూడా ఇంత డెప్త్గా వెళ్ళలేదు. సో సిమిలర్గా ఒక ఫ్రెషర్కి ఇప్పుడు రావాలి లేదా ఫర్ సపోజ్ జాబ్ తెచ్చుకోవాలంటే వాళ్ళ డౌట్సే వాళ్ళ సైడ్ నుంచి నేను అడుగుతున్నాను. ఫస్ట్ వస్తేప్పటికి మేము ఫ్రంట్ ఎండ్ చూస్ చేసుకోవాలా, బ్యాక్ ఎండ్ చూస్ చేసుకోవాలా, ఇంకేదైనా చూస్ చేసుకోవాలి, ఇప్పుడు చెప్పినట్టు క్లౌడ్ చూస్ చేసుకోవాలా, ఏదో ఒక స్పెసిఫిక్ థింగ్ నేర్చుకోమని చెప్తారా లేదా ఓవరాల్గా మొత్తం అంతా? నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ ద లార్జర్ పిక్చర్. ఏది నేర్చుకోవాలి అనే థింగ్ ముందు అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎండ్ టు ఎండ్ పాయింట్ అసలు ఎలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్సే బ్యాక్ ఇన్ ద టైమ్ యూట్యూబ్లో ఎంతమంది క్రియేటర్స్ లేరు, ఎంతమంది చెప్పట్లేదు ఎవరు. ఎందుకంటే ఇఫ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్క్, యూ యాక్చువల్లీ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ అనమాట. నువ్వు కంపెనీలోకి వెళ్తే నీకు ఎండ్ టు ఎండ్ అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు చాలా మంది క్రియేటర్స్ ఎండ్ టు ఎండ్ క్లియర్ పిక్చర్ ఇస్తున్నారు. అసలు ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ వరకు కంపెనీ ఎలా వర్క్ అవుతుంది, ఒక సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ అవుతుందని చెప్పాను. సో వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ థింగ్స్, ఇది వద్దు అది వద్దు అని లేదు. ఐ ఫీల్ ఎవ్రీ బ్యాక్ అండ్ డెవలపర్ విల్ స్టార్ట్ విత్ ఫ్రంట్ అండ్ డెవలపర్. ప్రతి ఒక్కరు HTML CSS నేర్చుకోవాల్సిందే, బికాస్ దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్స్. వాట్స్ రాంగ్ ఇన్ దట్? నువ్వు కెరీర్ పర్సూ చేస్తావు లేదా సెకండరీ విషయం. ఇప్పుడు HTML CSS అనేది ఒక పెద్ద కోర్ డెప్త్ కాదు, దాని మీద ఒక 10 years టైం స్పెండ్ చేయడం కోసం. యూ నీడ్ టు అండర్స్టాండ్ బేసిక్ థింగ్స్. దెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, దెన్ గో విత్ ద బ్యాక్ అండ్ పార్ట్. సో ఐ ఫీల్ లైక్ ఇనిషియల్ వర్షన్లో ఐ ఫీల్ లైక్ ఎవ్రీవన్ హ్యాస్ టు బి ఫుల్ స్టాక్ డెవలపర్ ఇనిషియల్ దాంట్లో, బికాస్ యూ నీడ్ టు బిల్డ్ యువర్ ఓన్ వెబ్సైట్స్. నీకోసం స్పెసిఫిక్గా నీకోసం బ్యాక్ అండ్ హైర్ చేస్తాను. దట్స్ వై యూ అబ్జర్వ్ ఓన్లీ ఇన్ వెరీ ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్ దేర్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ రోల్స్, ఆర్ ఓన్లీ ఇన్ సర్వీస్ బేస్డ్ రోల్స్ దేర్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ రోల్స్. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ రోల్స్లో వద్ది వాళ్ళకి పీపుల్ని హైర్ చేసుకుని ఇష్టం ఉండదు అన్నమాట. దే వాంట్ టు కన్స్టెంట్ ద పీపుల్. సో ఇఫ్ ఎ పర్సన్ కమ్స్ విత్ ద స్కిల్స్ ఆఫ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ దే విల్ హైర్ దెమ్ అనమాట. స్టార్టప్స్లో కూడా అంత బడ్జెట్ ఉండదు, సో ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ గో టు వెరీ బిగ్ స్టార్టప్, దెర్ ఈస్ నో ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ అనమాట. పీపుల్ వాంట్ స్పెషలైజ్ స్కిల్స్ అనమాట. నీకు బ్యాక్ ఎండ్ రావాలి లేదా ఫ్రంట్ ఎండ్ రావాలి, అంతే తప్ప రెండు ఉంటే నాకు పెద్ద యూజ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ హౌ ఎవ్రీవన్ స్టార్ట్ విత్ ఫ్రంట్ ఎండ్. ఐ ఫీల్ ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ విత్ ఫ్రంట్ ఎండ్. ఈవెన్ నువ్వు డెవాప్స్ నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా, యూ షుడ్ అండర్స్టాండ్ ద కంప్లీట్ పిక్చర్. ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఫస్ట్ రోజు డెవాప్స్కి వెళ్ళిపోతాను అంటే ఐ డోంట్ నో, పీపుల్ ఆర్ డూయింగ్, ఐ డోంట్ సీ మచ్ వాల్యూ. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్, దెన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి దెన్ యూ అండర్స్టాండ్ అక్కడ నుంచి లార్జర్ పిక్చర్. ఐ ఫీల్ ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ. సో బేసిక్గా ఫుల్ స్టాక్ అంటే ఇవన్నీ స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, క్లౌడ్, డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అదంతా. అండ్ డెవాప్స్ అంటే
మీరు చెప్తారు ఇది కూడా ఫుల్ స్టాక్లో అంటే ఫుల్ స్టాక్ అంటే బేసిక్గా చేయాలి. యాజ్ అ ఫ్రెషర్గా చేయి. సి నీకు ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళడానికి కంపెనీ మేనేజర్కి నువ్వు ఫ్రంట్ ఎండ్ ఇంజనీరా బ్యాక్ ఎండ్ ఇంజనీరా నువ్వు డెవలప్స్ ఆడికి అవన్నీ అవసరం లేదండి. వాడు ఏం చెప్తారంటే నువ్వు టెక్గా పీపుల్ సీ దట్ లైక్ దట్ యూ కాంట్ గో టు ఏ కంపెనీ అండ్ సే దట్ ఓ నీ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ని ఓ నీ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అలా చెప్పలేవు అనమాట. బికాస్ దే హ్యావ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి ఇలా ఒక యాప్ బిల్డ్ చేయాలి లేకపోతే ఇలా వెబ్సైట్ బిల్డ్ చేయాలి. కెన్ యూ డూ దట్? ఓకే దెన్ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ది పిక్చర్. నేను నా ఇనిషియల్ స్టేజ్లో ఫ్రంట్ ఎండ్ చేశాను, బ్యాక్ ఎండ్ చేశాను, ఐఓఎస్ చేశాను, ఆండ్రాయిడ్ చేశాను. It's not because I want that, because company needs that. Yes. So initial companies lo I don't think people will hire for DevOps. People basically case kuda ayindi na startup lone nenu code develop chesanu నాకు ఎలా డిప్లాయ్ చేయాలో తెలియదు అంటే people will laugh at you. You are supposed to learn all these things. Basics తెలుసుకో, but depth లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. So I feel like every engineer should have a understanding of how the cloud works, how can I deploy on the Amazon or any Azure kind of thing. ఇట్స్ నాట్ లైక్ డెవాప్స్కి వెళ్ళాలంటే నువ్వు కంప్లీట్ డిఫరెంట్గా వెళ్ళిపోతావు ఇంకా నువ్వు. ఎందుకంటే దే నీడ్ టు క్రియేట్ సో మెనీ థింగ్స్. డెవాప్స్కి వెళ్ళావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డేటా ఇంజనీర్స్ ఉంటారు. డేటా ఇంజనీర్స్ ఏంటి, వాళ్ళు పైప్ లైన్స్ క్రియేట్ చేస్తారు. ప్రొడక్షన్లో ఒక డేటాబేస్ ఉంటుంది. మా డేటా ఇంజనీర్కి వచ్చి ఇంకా టాపిక్ రాలేదనుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నీ ప్రాడ్లో డేటా ఉంది, దాన్ని నువ్వు బిజినెస్ యూస్ కేస్ కోసం దాన్ని ఎక్కడికో మైగ్రేట్ చేయాలి. నౌ డెవ్ ఇంజనీర్స్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ డెవాప్స్. డెవాప్స్ అది ఒక్కరు చేయలేరు, డెవాప్స్ మైగ్రేట్ చేస్తారు. DevOps and all pipes create చేస్తారు. They're like you can say DevOps are more like a plumbers of this thing అనమాట. మన హౌసింగ్లో ప్లంబర్స్ వీళ్ళందరూ ఎలా ఉంటారో DevOps అదనమాట. దే క్రియేట్ డేటాని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయడం కానీ వాళ్ళు చేస్తారు వాళ్ళు. సో వీళ్ళు పైప్ లైన్ క్రియేట్ చేస్తారు. ఆ పైప్ లైన్ అయితే డేటా ఇంజనీర్స్ అనేవి దాన్ని ఎలా స్ట్రక్చర్ చేయాలి డేటా అనేది డిసైడ్ చేస్తారన్నమాట. సో ఇనిషియల్స్ లైక్ సార్ ఇనిషియల్ దాంట్లో DevOps పని ఉండదు. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి నీట్ టు లెర్న్ ద DevOps. దట్స్ ఇట్. బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే మనం అంటున్నాం దానికి వచ్చేద్దాం. ఇప్పుడు మీ సినారియోలో ఇప్పుడు నేనైతే ఏం బిలీవ్ చేస్తానంటే డేటా సైన్స్, డేటా అనలిస్ట్, మెషిన్ లెర్నింగ్ డెవలపర్, NLP, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి ఇవి చాలా రోల్స్ ఉన్నాయి ఇటు సైడ్ కూడా. ఓకే. సో దీనికి వెళ్ళాలన్నా కూడా నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక యాప్ ఎలా వర్క్ అవుతుందో అండర్స్టాండింగ్ తెచ్చుకో. అసలు అక్కడ డేటా సైన్స్ నువ్వు చేద్దాం అనుకుంటున్నావు, అసలు డేటా సైన్స్ ఇంజనీర్ యొక్క రోల్ అక్కడ ఎందుకు అవసరం వచ్చింది. సో డేటా సైన్స్ కదా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక షాప్ ఉన్నాడు. సో మా ఫాదర్ షాప్కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశా. ఓకే, వెబ్సైట్ వర్క్ అవుతుంది, ఫ్రంట్ ఎండ్ డన్, బ్యాక్ ఎండ్ డన్, డేటాబేస్ డన్, ప్రోడక్ట్స్ అన్ని పర్చేసింగ్ అంతా అవుతుంది. కానీ ఇప్పుడు మా ఫాదర్ షాప్ లాగానే ఇంకో 10 షాపులు వచ్చాయి. సో వాళ్ళు వెబ్సైట్లు చేస్తారు. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఏంటి, మన దగ్గర ఓకే ఏదైతే డేటా ఉందో ఆ డేటాని యూజ్ చేసుకొని, ఎందుకు దాన్ని అలా పడి డేటాబేస్లో ఉంచడం, అది యూజ్ చేసుకొని యూజర్ ఎవరైతే యాప్ వెబ్సైట్కి వస్తున్నారో వాళ్ళకి ఓకే నువ్వు ఇది షాప్ చేసావు కదా, నీకు ఇది రికమెండ్ చేస్తాం. సో వాళ్ళకి ఏంటంటే ఫెమిలియర్గా ఉండి మనం రికమెండ్ చేస్తున్నాం. సో ఫర్ సపోజ్ వాళ్ళు ఏదో ఒక మిల్క్ ప్యాకెట్ కొన్నారు, లేదా చాకోస్ కొన్నాడు ఎవడు. సో చాకోస్తో పాటు మిల్క్ ప్యాకెట్ ఇంకొకటి కొన్నాడు. సో ఇప్పుడు ఇంకొక పర్సన్ చాకోస్ యాడ్ చేశాడు కార్ట్లో. సో మన దగ్గర అతని డేటా ఉంది మిల్క్. సో ఇప్పుడు ఇతను కూడా మిల్క్ సజెస్ట్ చేశాను, మిల్క్ ప్యాకెట్ కానీ బ్రెడ్ కానీ ఇంకేదన్నా. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటాయి అది పర్చేస్ చేయడానికి. సో ఇక్కడ డేటా ఇంజనీర్స్ కానీ లేదా డేటా సైంటిస్ట్స్ కానీ మొత్తం ఏదైతే మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఉన్నాయో అసలు ఇవన్నీ ఎక్కడ అవసరం పడుతున్నాయి బయట రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో, బయట రియల్ వరల్డ్ ఏవైతే డేటా ఉందో. డేటా సైన్స్ ఇవన్నీ 10 years బ్యాక్ చూసుకుంటే అంత ఎక్కువ భూమి ఇవన్నీ లేదు, కానీ ఇప్పుడు వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది ఇదంతా అనేది ఫస్ట్ అర్థం చేసుకుంటే అప్పుడు వెళ్తారనేది ఇది. సో ఇప్పుడు మీ ప్రకారం ఈ డేటా సైన్స్ అయినా మెషిన్ లెర్నింగ్ అయినా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకున్నారా? సో బేసిక్గా బ్యాక్ ఇన్ ద డే డేటా వాజ్ నాట్ వెరీ హ్యూజ్ అనమాట. సి ఈ సోషల్ నెట్వర్కింగ్ పీపుల్ వర్ నాట్ ఆన్ ద ఇంటర్నెట్ లాట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకుంటే ఇఫ్ యూ కంపేర్ ప్రీ జియో పోస్ట్ జియో డేటా చాలా కన్జ్యూమర్స్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. పీపుల్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఎక్కువ అనమాట. సో వన్స్ యూ పీపుల్ స్టార్ట్ యాక్సెసింగ్ ఇంటర్నెట్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, అల్టిమేట్గా డేటా వస్తుంది. ఓకే, సో ఏమవుతుందంటే చాలా కంపెనీస్లోని ఇప్పుడు చాలా సొల్యూషన్స్ ఎందుకు మారుతున్నాయి అంటే స్కేల్ అట్ విచ్ కంపెనీస్ ఆర్ హ్యాండ్లింగ్ ద స్కేల్ ఈస్ డిఫరెంట్ అన్నమాట. బ్యాక్ ఇన్ 2005 అనుకో, బ్యాక్ ఇన్ 2005 చిన్న కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ప్రాబ్లీ ఒక 100, 1000 to 10,000 కస్టమర్స్ హ్యాండిల్ చేస్తున్నారేమో. బట్ సడన్లీ ఇప్పుడు ఏ స్టార్ట్అప్ తీసుకున్నా ఒక 1 million హ్యాండిల్ చేస్తున్నారు, 10 millions హ్యాండిల్ చేస్తున్నారు. సో ద స్కేల్ దే ఆర్ హ్యాండిల్ ఇట్ వెరీ డిఫరెంట్ లెవెల్ అన్నమాట. 2005లో నేను ఒక 10,000 people హ్యాండిల్ చేస్తున్నాను అనుకో, ఏముంది నా ప్రొడక్షన్ డేటాబేస్లో డేటా అంతా ఉంటుంది. ఇప్పుడు నాకు ఏం అవసరం వస్తుంది, డేటా అక్కడ ఉన్నప్పుడు నాకు అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టార్ట్అప్ ఉందనుకో, మాకు అవసరం వచ్చింది కంపెనీలోని, మాకు డౌట్ ఏమొచ్చిందంటే అసలు కస్టమర్స్ అనేవాళ్ళు కొంటున్నారా, ఎంతమంది పేమెంట్ పేజ్కి వచ్చి కొనట్లేదు అనేది మాకు ఒక డౌట్ వచ్చిందన్నమాట.
సో దానికోసం మాకు ఏం కావాలి, అసలు ఎంతమంది కస్టమర్స్ పేమెంట్ పేజ్ వరకు వచ్చారు, ఎంతమంది కొనట్లేదు అని తెలుసుకోవాలన్నమాట. దానికోసం ఏం చేయాలి, ఇప్పుడు డేటాబేస్ నుంచి డేటా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ప్రొడక్షన్ డేటాబేస్ నుంచి డేటా డౌన్లోడ్ చేస్తాం మేము. ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఎంతమంది కస్టమర్స్ కొనలేదు అని చెప్పి వాటిని ఎక్సెల్ షీట్లో పెట్టాం. ఎక్సెల్ షీట్లో పెట్టిన తర్వాత ఎక్సెల్ షీట్లో నుంచి దాన్ని అనాలిసిస్ చేసాం. ఇది పని, ఈ బిజినెస్ రిలేటెడ్ పని ఇది ఉందో సంథింగ్, ఇది ఇప్పుడు చాలామంది డేటా అనలిస్ట్ చేస్తున్నారు అనమాట. డేటా అనలిస్ట్ ఏం చేస్తారు, వాళ్ళకు ఒక డేటాబేస్ ఇస్తారు, వాళ్ళ డేటాబేస్ మీద క్వైరీ రాస్తారు, వాళ్ళ దగ్గర ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకుని దే డీల్ విత్ ఎక్సెల్ షీట్స్. దే అండర్స్టాండ్ డేటా అనలిస్ట్. చాలామంది దానికి బిజినెస్ అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట, మోర్ లైక్ ఉండాలి. బేసిక్ డేటాతో ఏ రిలేటెడ్ బిజినెస్ అండర్స్టాండింగ్ ఉండాలి. వాళ్ళకి ఏంటి, ఆ డేటాతో ఓకే ఇంతమంది కస్టమర్స్, ఈ క్లాస్ కస్టమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అయితే 10th క్లాస్ కస్టమర్స్ అనే వాళ్ళు పేమెంట్ పేజ్కి ఎక్కువ మంది వస్తున్నారు, 12th క్లాస్ కస్టమర్స్ తక్కువ మంది వస్తున్నారు, వీళ్ళు అనాలిసిస్ చేస్తారన్నమాట. ఇది బేసిక్ లెవెల్లో. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ డేటాబేస్ మీద క్వైరీ రన్ చేశాను, ప్రొడక్షన్ డేటాబేస్ డౌన్ అయిపోయింది. ప్రొడక్షన్ డేటాబేస్ అంటే ఏంటి, నా యూజర్స్ దాని మీద వాడతారు దాని మీద, కానీ ప్రొడక్షన్ డేటాబేస్ మీద ఒక లాంగ్ రన్నింగ్ క్వైరీస్ చేస్తాను నేను. ప్రొడక్షన్ డేటాబేస్ సపోజ్ టు హ్యాండిల్ డిఫరెంట్ క్వైరీస్, బట్ ఇక్కడ నేను లాంగ్ అగ్రిగేషన్ క్వైరీస్ రన్ చేస్తాను, దానిలో ప్రొడక్షన్ డేటాబేస్ డౌన్ అయిపోయింది అన్నమాట. సో అప్పుడు అందరూ ఎవరేమన్నారు, ఇలా వర్క్ అవ్వదు, ప్రొడక్షన్ డేటాబేస్ నుంచి వేరే దగ్గర డేటా మైగ్రేట్ చేసుకో అని చెప్తున్నారు అన్నమాట. అక్కడ మైగ్రేట్ చేసుకున్న టైంకి అక్కడ ఈ డెవాప్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ పైప్ లైన్స్ క్రియేట్ చేస్తారన్నమాట. అక్కడ వాళ్ళు పైప్ లైన్స్ క్రియేట్ చేస్తారు, అప్పుడు డేటా వేరే దగ్గర మైగ్రేట్ అవుద్ది. అక్కడ డేటా ఇంజనీర్స్ వస్తారు, ఆ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పాను. దే డీల్ విత్ లాట్ ఆఫ్ డేటా అనమాట. డేటా ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీబీస్లో ఉంటే ఓకే, టీబీస్లోకి వెళ్ళిపోయింది అనుకో, దే నీడ్ టు హ్యాండిల్ వెరీ డిఫరెంట్ వే అనమాట. సో ఆ ఇప్పుడు ఆ డేటాబేస్ ఇంజనీర్స్ వస్తుంది, డేటా ఇంజనీర్స్ అనే రోల్ నాకు అసలు తెలియదు ఉందని కూడా నాకు. నేను నా రీసెంట్ జబుడల్ కంపెనీకి వెళ్ళినప్పటికీ కొంతమంది వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నారు, కొంతమంది స్పెసిఫిక్ ఏదో చేస్తున్నారు అనమాట. ఎందుకు ఇటు వెబ్ డెవలప్మెంట్ చేయట్లేదు, నువ్వేం చేస్తున్నావు అంటే డేటా ఇంజనీర్ అన్నమాట. డేటా ఇంజనీర్ అదేంటిది, నువ్వేం చేస్తావు అంటే నాకు అర్థం కాలేదు. ఫస్ట్ 1 year వరకు నాకు డేటా ఇంజనీర్ ఏం చేస్తావు అర్థం కాలేదు అనమాట. దాని తర్వాత ఓకే, ఈ ప్రొడక్షన్ డేటాబేస్ నుంచి డేటా తీసుకొని వాడు రెగ్యులర్ డేటాబేస్లో పెట్టి దాని మీద అసలు ఆ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇప్పుడు ట్యాబ్లూ అని సాఫ్ట్వేర్ అంటారు, ఓకే, ఇవన్నీ డేటా ఇంజనీర్స్ చేసే పని అనమాట. ఇప్పుడు డేటా సైంటిస్ట్ వస్తారన్నమాట. ఈ డేటా సైంటిస్ట్ ఏం చేస్తారు, డేటా అనలిస్ట్ కూడా వస్తుంది. డేటా అనలిస్ట్ మనం ముందు చెప్తాం. డేటా అనలిస్ట్ ఏంటి, డేటా అనలిస్ట్ మోర్ లైక్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం డేటా అనలిస్ట్ ఎవరు హైర్ చేస్తారంటే బిజినెస్ పీపుల్తో క్లోజ్లీ వర్క్ చేస్తారన్నమాట. దే డోంట్ నో మచ్ అబౌట్ ఆల్గరిథమ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. మేబీ ఎవరో ఎక్స్పీరియన్స్ ఉంటే రావచ్చు, కానీ బేసిక్ పీపుల్ ఎవరికంటే వాళ్ళు క్వైరీస్ రాసి డేటా డౌన్లోడ్ చేసుకుని దాని మీద ఎక్సెల్ షీట్లో అనలైజ్ చేయడం ఇలా చేస్తుంటారు అనమాట. మోస్ట్లీ దే డీల్ విత్ దట్ స్టఫ్, డేటా అనలిస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు డేటా సైన్స్ పీపుల్ అనేది నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు, రికమెండేషన్ ఇంజిన్స్ కానీ, ఓకే, దే యాక్చువల్లీ చాలా కంపెనీస్ డేటా సైన్స్ లైక్ వెరీ కోర్ పీపుల్ అన్నమాట. వాళ్ళు దే షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ డేటా నాలెడ్జ్, దే షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ బిజినెస్ అండర్స్టాండింగ్ అనమాట. నేను ఒకటి చెప్పాలంటే ఒక కంపెనీకి చాలా ఇంపార్టెంట్ డేటా సైన్స్ పీపుల్ అన్నమాట. ఎందుకంటే దే హోల్డ్ ద గోల్డ్ మైన్స్ ఇన్ దేర్ హ్యాండ్స్ అనమాట. ఒక కంపెనీ డెసిషన్ కానీ దేనికి కానీ వాళ్ళ చేతిలో గోల్డ్ మైన్స్ ఉంటాయి. నౌ హౌ దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్ అనమాట. సో డేటా సైన్స్ పీపుల్ షుడ్ హ్యావ్ దట్ క్లారిటీ అనమాట. అసలు బిజినెస్ ఎలా వర్క్ అవుతుంది, మొత్తం అంతా ఎలా వర్క్ అవుతుంది కంప్లీట్. యాజ్ ఎ ఫ్రెషర్గా ఏ కంపెనీ కూడా ఆ రోల్ ఇవ్వాలి అనుకునే పీపుల్ లైక్ దే విల్ బి లైక్ అసోసియేట్ డేటా సైన్స్ ఇంజనీర్స్ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, డేటా సైన్స్ పీపుల్ దగ్గర వర్క్ చేస్తారన్నమాట. సో దే విల్ స్టార్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ డేటా అనలిస్ట్ జాబే ఓన్లీ. అంతే, డేటా అనలిస్ట్ కింద స్టార్ట్ అవుతుంది. ఏంటి, ఓకే, బేసిక్ క్వైరీస్ రాయు అని చెప్పి. వన్స్ దే గ్రో అప్ ద లెడర్ దెన్ దే బికమ్ యాక్చువల్ డేటా సైన్స్ వేర్ దే యాక్చువల్ రైట్ ద చాలా మంది ఎంఎల్స్ ఇవన్నీ రాయరు డేటా సైన్స్ వాళ్ళు కూడా. మా దగ్గర ఉన్నప్పుడు ఎంఎల్ ఇంజనీర్స్ అని వేరేగా ఉండేవారు. డేటా సైన్స్ పీపుల్ దే డీల్ విత్ వెరీ హెవీ క్వైరీస్ అనమాట. డేటా అనలిస్ట్ క్వైరీస్ రాస్తారు కానీ వాళ్ళు ఒక దగ్గర అయిపోద్ది అనమాట. నా అబ్జర్వేషన్ ప్రకారం డేటా సైన్స్ పీపుల్ అనేది చాలా అగ్రిగేషన్ లెవెల్లో వెళ్ళి నెక్స్ట్ బిజినెస్ వాళ్ళు పుష్ చేస్తారన్నమాట. డేటా అనలిస్ట్ డోంట్ పుష్ ద పీపుల్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ టైమ్స్ డేటా సైన్స్ పీపుల్ అనేది బిజినెస్ పుష్ చేస్తున్నారు, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నమాట. సో డేటా సైన్స్ పీపుల్ అలా వర్క్ అవుద్ది. సో మోస్ట్లీ ఇలా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్ బేసిక్గా. ఈవెన్ ఒక డెవలపర్ అయినా కానీ ఒక డెవలపర్ ఒక ఫీచర్ బిల్డ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఎవరో డెవలపర్, నేను ఏదో ఒక సింపుల్ థింగ్ మొన్న ఎవరితో మాట్లాడుతున్నాను, నేను హర్షత్తో ఎవరితో మాట్లాడుతాను, తను జొమాటోలో ఏదో వీడియో డెవలప్ చేసి అని చెప్పాను, నన్ను షార్ట్స్ డెవలప్ చేశాను. ఇప్పుడు షార్ట్స్ తను డెవలప్ చేసి లాంచ్ చేస్తాడు. ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, కస్టమర్స్ యూస్ చేస్తున్నారా లేదా, ఎంతమంది ఎంతసేపు చూస్తున్నారు, ఇవన్నీ డేటా సైన్స్ టీమ్ అనేది పెద్ద డాష్ బోర్డ్స్ బిల్డ్ చేస్తుంది అన్నమాట. సో దట్ డెవలపర్ కానీ ప్రొడక్ట్ మేనేజర్ కానీ చూసి ఓ కరెక్టే కదా, ఇది బాగానే వర్క్ అవుతుంది, ఈ వీడియో బాగా వర్క్ అవుతుంది, ఈ ఫీచర్ ఇంకా బాగా స్కేల్ చేయొచ్చు. సో వీళ్ళ డెసిషన్స్ తీసుకుంటారు అన్నమాట.
ఎగ్జాక్ట్లీ. సో అలా 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 వస్తుంది బేసిక్గా. ఓకే, డన్. సో డేటా సైన్స్ వాళ్ళ గురించి కూడా డన్. ఇంకో 2 రోల్స్ ఉన్నాయి. ఫర్ ఎ ఫ్రెషర్ మీరు ఏం రికమెండ్ చేస్తారు? సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఇవేవో అంటుంటారనమాట. వీటి గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా దీని రిలేటెడ్? బేసిక్గా ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఎథికల్ హ్యాక్ గురించి పెద్ద ఐడియా లేదు. ఓకే. సైబర్ సెక్యూరిటీ గురించి నాకు బేసిక్ ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రీసెంట్గా మా మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి సైబర్ సెక్యూరిటీలో జాబ్ వచ్చిందన్నమాట. రీసెంట్ రాగానే 1 lakh ప్యాకేజ్ వచ్చిందన్నమాట. సో ఫ్యామిలీ అంతా అడిగారు అనమాట, ఎలా వచ్చింది, ఏంట్రా అని చెప్పాను. సో సైబర్ సెక్యూరిటీ సమ్హౌ ఐ ఫీల్ లైక్ ద రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా గ్రో అయిపోతుంది, ప్రతి కంపెనీస్ గ్రో అవుతున్నాయి. ఓకే, బట్ సైబర్ సెక్యూరిటీ అనేది స్టార్టప్స్లో ఉండవు. స్టార్టప్స్లో దెర్ ఇస్ నో సైబర్ సెక్యూరిటీ రోల్స్. పీపుల్ డోంట్ వాంట్ టు స్పెండ్ ద టైమ్ ఆన్ దట్ అన్నమాట. దే రిలై ఆన్ అమెజాన్, AWS. మోస్ట్లీ అట్మోస్ట్ డెవాప్స్ గైస్ సైబర్ సెక్యూరిటీ చూసుకుంటారు అన్నమాట. దే సెక్యూర్ ద హోల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. సైబర్ సెక్యూరిటీ గోస్ లైక్ లెట్స్ సే ఇఫ్ దెర్ ఈస్ వెరీ కంపెనీ, దే టేక్ హెల్ప్ ఆఫ్ ద పీపుల్ అన్నమాట. సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ హెల్ప్ తీసుకుంటాయి మోస్ట్లీ. ఎవరు ఇన్హౌస్ సైబర్ సెక్యూరిటీ టీమ్స్ని హ్యాండిల్ చేయరు. సో యాజ్ అ ఫ్రెషర్గా మోస్ట్లీ నో. నేను కామెంట్ చేయను బేసిక్గా, నేను కామెంట్ చేయలేను. కాకపోతే స్టార్టప్స్ వాటిలో మాత్రం ఉండవు అవి ఒక స్పెసిఫిక్గా వేరే దానికి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నాను ఇంజనీరింగ్లో కూడా సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ లాంచ్ చేశారు. అవును, అదే. ఐ డోంట్ నో మచ్ అబౌట్. స్టార్టప్స్లో అయితే లేవు రోల్స్. అండ్ దీని తర్వాత మీరు మొదలు అన్నారు కదా DSA అంటే మీరు బేసిక్గా అంత పట్టించుకునేవారు కాదు అని చెప్పేసి. బట్ మీ ఒపీనియన్ ప్రకారం DSA ఎంత రోల్ ప్లే చేస్తుంది? ఈవెన్ ఇట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైంటిస్ట్ ఏదైనా కూడా హౌ మచ్ రోల్ డస్ DSA ప్లేస్ అండ్ ఎలా పర్ఫెక్ట్గా అవ్వాలి దానిలో? DSA నేను 2 విధంగా బ్రేక్ చేస్తాను. ఒకటి డేటా స్ట్రక్చర్స్, ఇంకోటి ఆల్గరిథమ్స్. ఓకే, డేటా స్ట్రక్చర్స్ అనేవి బేసిక్ అండర్స్టాండ్. ద హోల్ పాయింట్ ఏంటంటే మనకి సింప్లిఫై చేస్తారు ఎవరో వచ్చి. మన కాలేజ్లో ఏంటి, మనం లింక్ లిస్ట్ అంటే మన లింక్ లిస్ట్ రాయాల్సి వచ్చేది యాక్చువల్గా. ఓకే, అర్రే లిస్ట్ పెట్టుకొని అది పెట్టుకొని మనం రాయాల్సి వచ్చేది. ఒక ట్రీ అంటే ట్రీ యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేసి వచ్చేది. బట్ వన్స్ యూ కమ్ టు దిస్ ఫ్రేమ్వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళు మనకు అన్ని చేసి ఇచ్చారు మనకి. నువ్వు సింపుల్గా వర్క్ స్టార్ట్ చేసుకొని చెప్పాను. సో నాట్ మెనీ పీపుల్ అండర్స్టాండ్కి బిహైండ్ ద స్క్రీన్స్ ఏమవుతుంది అని చెప్పాను. అండ్ దే డోంట్ నీడ్ ఆల్సో. యాజ్ లాంగ్ ద వర్క్ ఈస్ డన్, దే డోంట్ నీడ్ ఆల్సో. ఇట్ ఓన్లీ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ వెన్ యూఆర్ వర్కింగ్ ఎట్ ఎ స్కేల్ అనమాట. రీసెంట్గా నేను ఎక్కడో చదువుతున్నాను ఒక ఆర్టికల్, ఏంటిది ఐ డోంట్ రిమెంబర్, స్విగ్గీయో మీషో సంథింగ్ ఏదో కంపెనీ, వాళ్ళు రెడ్యూస్ క్యాషేని ఎలా ఆప్టిమైజ్ చేశారు అని చెప్పాను. ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు ఆప్టిమైజ్ ద రెడ్యూస్ క్యాష్ అందరూ వాడుతున్నాం, మనం వాడుతాం. కాకపోతే మనకి అది ప్రాబ్లమ్స్ రాదు, ఎందుకంటే మన స్కేల్లో అది పెద్ద ప్రాబ్లమ్స్ రాదు. బట్ ఇఫ్ యూ గో టు వెరీ హయ్యర్ స్కేల్ అనమాట, నువ్వు ప్రతిదాన్ని ఫైన్ ట్యూన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు రెడ్యూస్ క్యాష్లో అక్కడ ఏదో ఒక డేటా స్ట్రక్చర్ ఫైన్ ట్యూన్ చేశారంట. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆన్ లెట్స్ సే ఎర్రే లిస్ట్ ఉందనుకో, ఎర్రే లిస్ట్లో అలొకేషన్ ఎలా అవుతుంది, ఇలాగో కంటిన్యూస్గా ఎర్రే లిస్ట్లో అలొకేషన్ అవుతుంది, లింక్ లిస్ట్లో డిఫరెంట్ పాయింట్స్లో డేటా పెడతారు. సో దే నీడ్ టు అండర్స్టాండ్ ద యాక్చువల్ అలొకేషన్. ఒక డేటా ఎలా అలొకేట్ అవుతుంది, డేటా స్ట్రక్చర్స్ కోసం క్లారిటీ ఉండాలన్నమాట. వన్స్ దే హ్యావ్ ద క్లారిటీ, ఇట్ వోంట్ హెల్ప్ ఇన్ ద ఇనిషియల్ ఫేజెస్, బట్ వన్స్ దే గో టు స్కేల్, దే వాంట్ టు హ్యాండిల్ స్కేల్ బిజినెస్, దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ అనమాట. ఆల్గరిథమ్స్కి వచ్చామనుకో, ఇట్ డిపెండ్స్. ఆల్గరిథమ్స్ అయితే నాకు పెద్ద అంత సూపర్ ఆల్గరిథమ్స్ నాకైతే పెద్ద యూజ్ అవ్వలేదు ఇప్పటి వరకు అయితే. ఇఫ్ అగైన్ ఇట్ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ వీ వర్ వర్కింగ్ విత్ అ కంపెనీ కాల్ లోకస్. ఓకే, సో లోకస్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ఎంత ఎఫిషియెంట్గా నీకు వెళ్ళాలి అని చెప్పి, లెట్స్ సే ఒక ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉందనుకో, అమెజాన్ వాడికి ఎన్ని డెలివరీస్ ఉంటాయి ఒక రోజు, ఒక 30 డెలివరీస్ ఉన్నాయి. 30 డెలివరీస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏ డెలివరీకి వెళ్ళాలి, సెకండ్ డెలివరీకి వెళ్ళాలి అని వాడు చెప్తాడు అనమాట. సో దట్ ఇట్ విల్ గివ్ యూ వెరీ ఆప్టిమైజ్డ్ రూట్ అనమాట. ఇప్పుడు మా కంపెనీ అది వాడుతుంది, కానీ మేము డెవలప్ చేయలేదు. వీఆర్ రిలయింగ్ ఆన్ సమ్ అదర్ పర్సన్. సో ఇఫ్ యూ వర్కింగ్ ఆన్ దోస్ కైండ్ ఆఫ్ స్టార్టప్స్ వేర్ దే డీల్ విత్ యాక్చువల్ ఆల్గరిథమ్స్, బికాస్ ఇన్ ఆర్డర్ టు ఫిగర్ అవుట్ ద షార్టెస్ట్ పాత్ దే మైట్ హ్యావ్ సమ్ ఆల్గరిథమ్స్ యూజ్డ్ అవుట్ దేర్. బట్ రియల్ లైఫ్లో అంత నాకేమీ ఆల్గరిథమ్స్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద బేసిక్స్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ అనలిటికల్ స్కిల్స్, ఇట్ విల్ హెల్ప్ అనమాట. అంత మరి అదే నేను చెప్తాను, DSA అన్న కూడా బేసిక్ వరకు అంటే ఇంటర్వ్యూ రౌండ్స్ క్లియర్ చేసేంత వరకు బేసిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే మీరు ఎలాగైనా అట్ ద ఎండ్ ఇంటర్వ్యూర్ అడుగుతాడు కదా. సో బేసిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేసుకోండి. బట్ దాన్నే పట్టుకొని ఉండొద్దు అని చెప్పేసి నేను చెప్తాను. DSA చేస్తున్నాడు ఫర్ సపోజ్ రోజుకి 4 hours మీరు వర్క్ చేస్తుంటే 1.5 hour DSA మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకోండి, మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. బట్ రిమైనింగ్ ఏదైతే ఉందో డెవలప్మెంట్కి ఇవ్వండి, లేదా ఇంకేదైనా ఏదైతే ప్రొడక్టివ్గా ఉంటుందో దానికి ఇస్తే, దీని అప్లికేషన్స్ ఏదైతే DSA ఉందో అది ఇక్కడ వాడచ్చు. మీరు ఈ ఏదైనా ఒక ఫర్ సపోజ్ బ్యాకెండ్లో ఏదో ఒక ఫంక్షన్ రాయాలి, ఎఫిషియెంట్గా రాయాలన్నప్పుడు ఇంకేదైనా ఆ థాట్స్ అనేవి మీకు బిల్డ్ అవుతాయి.
సో అలా నేను చెప్తుంటాను అనమాట వాళ్ళకి. బేసిక్గా నేను డిఎస్ఏ వద్దని చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ అవుట్ ఈవెన్ దే డోంట్ యూస్. దట్స్ ద ఫన్నీయెస్ట్ పార్ట్. ఎందుకంటే నౌ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను నా ఇంటర్వ్యూ రౌండ్ కోసం ఆడితే జంబోటేల్లోనే నా ఫస్ట్ రౌండ్ డిఎస్ఏ అనమాట. డిఎస్ఏ నాకు వెళ్తున్నప్పుడే తెలుసు, లింక్ లిస్ట్ వరకు మేనేజ్ చేస్తాను, నీకు లాజిక్స్ చెప్పేస్తాను, ఐ కెన్ డీల్ విత్ లాజిక్స్ నాట్ ఏ ప్రాబ్లం, బట్ ఆ ఎక్స్ట్రా డీటెయిల్స్ నేను చెప్పలేను అని చెప్పాను. సో ఇనిషియల్గా నేను డిఎస్ఏలో నాకు సూపర్గా అవ్వలేదు అన్నమాట. ఎందుకంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు బేసిక్గా థింగ్ ఏంటంటే కాలేజ్లో డిఎస్ఏ వేరేగా ఉంటుంది, ఇప్పుడు డిఎస్ఏ వేరేగా ఉంటుంది. ఎందుకంటే నౌ యూ హ్యావ్ ఇనఫ్ మెచ్యూరిటీ ఆన్ డీల్ విత్ హౌ టు ఆల్గరిథమ్స్, సో యూ కెన్ క్రాక్ ఈజీలీ డిఎస్ఏ నౌ. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే నాకు అసలు ఐ డోంట్ ఫైండ్ ఇట్ వెరీ పర్పస్ఫుల్ అన్నమాట. ఎందుకు నా టైం వేస్ట్ చేయాలి అని అనుకుంటాను. ఆ కంపెనీ లక్కీగా ఏంటంటే వాళ్ళు డిఎస్ఏని చూడరు అన్నమాట. డిఎస్ఏ ఈజ్ ఓన్లీ 1 part ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ రౌండ్ అన్నమాట. ఐ డెంట్ డూ వెల్ ఇన్ ద డిఎస్ఏ అన్నమాట. ప్రాబ్లీ ఐ డిడ్ ఓన్లీ 30 or 40% అన్నమాట. బట్ నెక్స్ట్ రౌండ్ సిస్టమ్స్ డిజైన్ కానీ వీ రౌండ్స్ని బాగా చేశాను అన్నమాట. సో దే హైడ్ మీ అనమాట. సో నౌ సమ్ కంపెనీస్ ఆర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ దే ఆర్ ఫిగరింగ్ అవుట్, ఓకే మన కంపెనీలో డిఎస్సీ అంత స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇఫ్ పీపుల్ హ్యావ్ ద అదర్ నాలెడ్జ్, సిస్టమ్ డిజైన్ నాలెడ్జ్, వీ కెన్ హైర్ దెమ్. బట్ లాట్ మెనీ పీపుల్ స్టిల్ రిలయింగ్ ఆన్ ద డిఎస్ఏ, సో పీపుల్ నీడ్స్ టు డూ దట్. దే కాంట్ హ్యావ్ మచ్ ఆప్షన్ హియర్. బట్ అగైన్ ఇట్స్ అప్ టు, కొంతమందికి లీడ్ కోడ్లో ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే హై వస్తుంది. ఇట్స్ అప్ టు ద ఓన్ ఇండివిజువల్. నాకు హై రాదు. సో ఎవరు హై బట్ అదే, కొంతమంది చూస్తుంటే కొంతమంది లీడ్ కోడ్లో చేసి చాలా ప్రౌడ్గా చెప్తారు. సో ఇట్స్ గుడ్. ఇఫ్ సంథింగ్ వర్క్స్ ఫర్ దెమ్, ఇట్ వర్క్స్ ఫర్ దెమ్. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్ అదే, ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఏం చేసుకోవాలి, ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయాలి, అదంతా సిల్లీ క్వశ్చన్సే. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు అడుగుతుంటారు అనమాట ఇవి. సో ఫర్ దెమ్ వాట్ యూ వాంట్ టు సజెస్ట్? నేనేం చేస్తానంటే, నాకు ఇప్పుడు ఇది అర్థం కదా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారని చెప్పి. ఆల్మోస్ట్ దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఆన్ ఇంటర్నెట్, రెజ్యూమ్ ఎలా రాయాలి, ప్రాజెక్ట్స్ ఏం చేయాలి అని చెప్పి. స్టిల్ పీపుల్ కమ్ అండ్ ఆస్క్ ఏం ప్రాజెక్ట్ చేయాలి, ఏం రాయాలి. ఇప్పుడు కూడా అడుగుతుంటారు డిఎమ్స్లో. ఐ ఫీల్ లైక్ ఇప్పుడు ఎవడో ఉన్నాడు, ఆడ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, లవ్ చేద్దంటే నా మాట విన్నాడు, వద్దురా ఏజ్లో లవ్ చేద్దంటే విన్నాడు, అక్కడ నచ్చితే చేస్తాడు. అంటే పీపుల్ డెసిషన్ సిస్టమ్ ఉంది, అక్కడ డెసిషన్ తీసుకుంటే ఇక్కడ డెసిషన్ ఎందుకు తీసుకెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఏదో చెప్పాను అనుకో, ఇప్పుడు కూడా వింటారు, అదేం చేయడం అన్నమాట. సో నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే అల్టిమేట్లీ ఐ డోంట్ థింక్ ఇనీషియల్ ఫ్రెషర్గాను, ఇనీషియల్ ఫ్రెషర్గా ఇఫ్ ఐఎమ్ హైరింగ్ ఎనీ పర్సన్, లెట్స్ సే సింపుల్ థింగ్, ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ హైరింగ్ ఎ పర్సన్, ఆల్రెడీ నేను ఫ్రెషర్ చాలా మంది హైర్ చేశాను, డిఎస్ఏ రౌండ్ బేసిక్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాజెక్ట్లో ఏం చేసావు కంటే ఐ వాంట్ టు అండర్స్టాండ్ హౌ డెప్త్ యూ అండర్స్టూడ్ ద ప్రాజెక్ట్ అనమాట. నువ్వు ఏదో ప్రాజెక్ట్ చేయి, ఇట్ డజంట్ మ్యాటర్. నేను అలాగే చెప్తాను, నువ్వు ఏదని చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ చేసావా, లేకపోతే ర్యాండమ్ ఏదంటిది ఏవో టు డూ లిస్ట్ క్రియేట్ చేస్తావు చూడు, అది చేసావు, ఓకే ఐఎమ్ ఓకే విత్ ఇట్. బట్ ఐ వాంట్ అండర్స్టాండ్కి నువ్వు అసలు ఎగ్జాక్ట్లీ ఏం చేసావు దాంట్లో, టెల్ మీ అబౌట్ ఇట్. నువ్వు దాని మీద నేను చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు దాని మీద ఆన్సర్ చేయు, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసావు అని చెప్తాను. ఎందుకంటే నువ్వు చేసి ఏమైనా ఆ స్టార్ట్అప్ నాకు నమ్మేస్తావా, కాదు కదా. నీ ప్రాజెక్ట్ అంతే. ఇట్ హెల్ప్స్ యూ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ బ్యాక్ అండ్ ఫండమెంటల్స్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ దెన్ ఇట్స్ ఫైన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ బట్ నువ్వు చాలా మంచి ప్రాజెక్ట్ చేసావు, ఇట్స్ ఆఫ్ నో వాల్యూ. సో ఐ ఫీల్ లైక్ నువ్వు ఏ ప్రాజెక్ట్ అని చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, కానీ చెయ్యి ఏదో ఒకటి చేసి అండర్స్టాండ్ చేసుకో ఎందుకు చేసావు అని చెప్పి. బికాజ్ రీసెంట్లీ ఆస్ట్ వన్ పర్సన్, వాడు ఏపీఎస్ రాశాడు, అన్ని రాశాడు అనమాట. ఏపీఐ అంటే ఏంటి అని అడిగాను అనమాట. అదేంటి ఇలా ఉంటుంది కదా, ఇలా రాస్తాను అని చెప్పి అంటారు. ఆ డేటాబేస్ వాడాను అంటారు. ఎందుకు వాడాను అంటే అదే ఇలా ఉంది, నెట్లో ఇలా ఉంది, వాడాను అని చెప్పి అంటారు. ఇట్స్ గుడ్ ఆన్సర్, ఇట్స్ నాట్ రైట్ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే నేను కూడా నెట్లో ఉంది కదా వాడేస్తాను. గో సమ్ ఎక్స్ట్రా డీటెయిల్, ఎందుకు నెట్లో ఉంది ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్, చాలా మంది చూస్తాను, ఈవెన్ నేను కూడా ఆన్సర్ ఇచ్చాను. ఫస్ట్ 2 years అయిపోయిన తర్వాత నువ్వు వేరే థర్డ్ ఇయర్ కోసం వేరే ఇంటర్వ్యూకి వెళ్తావు, కాలేజ్ కాదు, థర్డ్ ఇయర్. ఫస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే థర్డ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ నువ్వు వేరే కంపెనీకి వెళ్తావు. వాళ్ళేమో నువ్వు ఈ డేటాబేస్ ఎందుకు వాడావని అడుగుతారు. వీడేం చెప్తాడు, మా మేనేజర్ చెప్పాడు, అక్కడ ఆల్రెడీ అదే వాడుతున్నారు. అది రైట్ ఆన్సర్, నేను అలాగే చెప్పాను. కాకపోతే దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు అప్రోచ్ ద ప్రాబ్లం అనమాట. గో బిట్ డీటెయిల్ అనమాట. వాళ్ళది వన్ ఫ్యాక్టర్ ఇస్ షూర్, వాళ్ళు అదే వాడుతున్నారు, అందుకే వాడుతున్నావు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డేటా ఎలా ఉంది, అందుకే ఇలా వాడుతున్నావు. దట్ ఈస్ అ గుడ్ ఆన్సర్ అనమాట. డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ కరెక్టే, తప్పనట్లేదు. బట్ దట్స్ నాట్ ద రైట్ ఆన్సర్ అనమాట, ఆల్వేస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఐ ఫీల్ లైక్ పీపుల్ వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దే డూ, వాట్ ఆర్ ద వర్క్, ఎక్కడ ఏ కంపెనీ వర్క్ చేయు, ఈవెన్ ఇఫ్ వర్కింగ్ ఇన్ సర్వీస్ బేస్డ్ కంపెనీ, ఎనీథింగ్, have the understanding what you're doing. If you don't know what you're doing, then it doesn't matter what project you're doing. అదే నేను చెప్తున్నాను అంటే ప్రాజెక్ట్ అంటప్పటికి నేను ఏదో అన్ని ప్రాజెక్ట్ చేసేయాలి, 10 ప్రాజెక్టులు చేసేయాలి, 20 ప్రాజెక్టులు చేసేయాలి, ఎక్కువ ప్రాజెక్ట్ చేసేస్తే అంత మంచిది అనుకునేవాడిని. కానీ నేను ఎన్ని చోట్ల అప్లై చేసినా, ఎక్కడ ఇచ్చేసినా కూడా నాకు వచ్చేది కాదు, షార్ట్ లిస్ట్ అయ్యేవాడిని కాదు. సో దాని తర్వాత అందరినీ అడిగి తెలుసుకున్నాను. నెట్వర్కింగ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. సో మీకు నెట్వర్కింగ్ కూడా ఉండాలి. ఎంత నెట్వర్కింగ్ ఉన్నా, మీరు ఎంత ఇంటర్వ్యూ కాల్ వచ్చేసినా, అట్ ద ఎండ్ వాళ్ళు ఏదో నువ్వు అన్ని చేసి ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయరు. నేను కూడా నా ఇంటర్న్షిప్ అప్పుడే
బికాజ్ ఇట్స్ 3 మెంబర్స్, నేను కూడా కొంతమందిని తీసుకునేవాడిని ఇంటర్న్స్కి ఇంటర్వ్యూ. సో మీరు అలాగే చెప్పారు, బేసిక్ థింగ్స్ వాళ్ళకి తెలియవు. సో ఒక ప్రాజెక్ట్ చేసినా కూడా ఏదైతే మనం బేసిక్స్ మాట్లాడుకున్నామో, HTML అయినా బ్యాకెండ్ అయినా ఏదైనా కూడా ఏపీఐ అయినా కూడా దాని బేసిక్ అండర్స్టాండింగ్ అక్కడ ఎందుకు వాడుతున్నాము. ఫర్ సపోజ్ స్కేల్ అవ్వాలంటే మేము డేటాబేస్ని ఎలా చేయాలి, ఏం చేయాలన్నా కూడా బేసిక్ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలని చెప్పేసి చెప్తుంటాను. అండ్ ఎస్, ఓవరాల్గా ఇవన్నీ ఒకటి. సో దీనివల్ల నేను ఇంకొకటి మిస్ అయ్యాను ఏంటంటే, అదే ఇప్పుడు వెబ్ డెవలపర్ జాబ్ రోల్స్కి అప్లై చేస్తున్నాం. సో కెరియర్ పేజెస్కి వెళ్ళి అప్లై చేస్తే ఓకేనా, లేదా ఎలా అప్రోచ్ అవ్వాలి ఒక కంపెనీస్కి కానీ, లేదా జాబ్ రావాలి అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక కంపెనీలో బేసిక్. అగైన్ ఐఎమ్ ప్రాబ్లీ నాట్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ థింక్ వన్స్. అంటే నేను జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జాబ్ అప్లై చేయాలి అంటే కొంచెం ఆలోచిస్తాను. ఆలోచించడం అంటే ఏంటి, ఐ ఆల్వేస్ థింక్ ఫ్రమ్ ద అదర్ పర్సన్స్ పర్స్పెక్టివ్ అనమాట, రాదర్ దెన్ యువర్ పర్స్పెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం ఎప్పుడు మన పర్స్పెక్టివ్ ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్గా లింక్డ్ఇన్ మెసేజ్ వచ్చిందన్నమాట, నాకు జాబ్ కావాలి, ఇలా కావాలి అని చెప్పాను. వాడు ఏంటి, ఈ అన్నకి అడిగేద్దాం అని అడిగేశాడు. కానీ లాజికల్గా ఆలోచిస్తే వాడు నా షూస్లో ఉండి ఆలోచిస్తే అన్నకు ఆల్రెడీ బోల్డ్ మెసేజ్లు వస్తుంటాయి కదా, దాంట్లో నా మెసేజ్ ఎలా స్టాండ్ అవుద్ది, అవ్వదు కదా. ఐఎమ్ జస్ట్ ఏ పీస్ ఇన్ మెనీ థింగ్స్. సో నీ స్టాండ్ అవడానికి ఏం చేయాలి, దెన్ ప్రాబ్లీ ఐ విల్ డూ సమ్ అదర్ థింగ్స్, ఇంకేదో బెటర్గా చేస్తాను. సో నేను ఏమంటానంటే టాక్టిక్స్ చేంజ్ ఓవర్ ద టైం అనమాట. ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మొన్నటి వరకు Naukri.com అనేవాళ్ళు. ఓకే, Naukri.com క్రౌడ్ అయిపోయింది, Indeed.com అన్నారు. Indeed.com క్రౌడ్ అయిపోయింది, LinkedIn.com అంటారు. ఇప్పుడు LinkedIn.com క్రౌడ్ అయిపోయింది, ఇంకేదో అంటారు. పాయింట్ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ గెట్ క్రౌడెడ్. వన్స్ నువ్వు ఒక లాజిక్ తెలిసిపోగానే అందరూ క్రౌడ్ అయిపోతుంది ఆబ్వియస్గా, ఎందుకంటే నెట్లో అందరూ క్లియర్గా చెప్పేస్తున్నారు డిఫరెంట్ హ్యాక్స్ అని చెప్పాను. బట్ ఆల్వేస్ ఫీల్ దట్ పుట్ ఇన్ అదర్ పర్సన్ షూస్. ఒక అదర్ పర్సన్ షూస్లోకి వెళ్ళి వాడు నా రెజ్యూమే చదివితే వాడి ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆడ టైంలో ఎన్ని రెజ్యూమే చదువుతుంటాడు, లేకపోతే ఒకడు నా మెసేజ్ చూస్తే వాడు ఏం ఫీల్ అవుతాడు, వాడు ఆల్రెడీ ఎన్ని మెసేజ్ చూసుంటాడు. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద అదర్ పర్సన్స్ పర్స్పెక్టివ్, దెన్ యూ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ టు అండర్స్టాండ్. ఫర్ సింపుల్ థింగ్, ఈవెన్ జాబ్ ఇంటర్వ్యూస్ అనుకున్నాను అనుకో, నాకు ఇది మా ఫ్రెండ్ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట. జాబ్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు మన వైపు నుంచి ఆలోచిస్తూ ఉంటా, నాకు ఇది రాదే, నాకు అది రాదే, అయ్యో నేను బాగా చేయలేను అని చెప్పాను. వాడు ఎందుకు వస్తాడు అసలు, వీటి టెక్నికల్స్, వాడు నా టీంలో ఒక మెంబర్ కావాలని ఇంటర్వ్యూ చేస్తాడు. వాడు నువ్వు ఏదో తోపు తురుమని ఇంటర్వ్యూ చేయట్లేదు, వాడు నాకు టీంలో మెంబర్ కావాలి, నేను చాలామంది ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఇది కూడా ఇంటర్వ్యూ. వాటితో నువ్వు సరదాగా క్యాజువల్గా మాట్లాడి, నువ్వు హ్యాపీగా నీ థింగ్స్ చెప్పుకొని, నువ్వు ఓపెన్గా హానెస్ట్గా ఉండి నీ టెక్నికల్ స్కిల్స్ చెప్పుకుంటూ ఉంటే హీ విల్ లైక్ ఇట్. దట్స్ ఎ సింపుల్ ట్రిక్. బట్ మనం 10 వీడియోలు చూస్తాం, స్ట్రైట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, కూర్చోవాలి, ఇంటర్వ్యూలో ఇలా కాల్ పెట్టకూడదు, అలా పెట్టకూడదు, లేకపోతే ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంట్రడక్షన్ అప్పుడు ఇలా చెప్పాలి. దీస్ ఆర్ అవర్ పర్స్పెక్టివ్. సో ఆల్వేస్ సజెస్ట్ పీపుల్ వెన్ ఎవర్ జాబ్స్ ఏదైనా కానీ థింక్ అబౌట్ అదర్ పీపుల్స్ పర్స్పెక్టివ్ అనమాట. వాడు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నాడు, ఓకే వాడు ఇది ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట, ఓకే లెట్స్ బీ ఫ్రెండ్స్. నేను యాక్చువల్లీ ఇది ఇంప్లిమెంట్ చేశాను అనమాట. నేను ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ నాది పాత స్టార్ట్అప్ నుంచి ఒక కంపెనీ మారుతున్నప్పుడు ఐ వాస్ బికాస్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట, నాకు నా కెరీర్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ అది. సో వెళ్తున్నప్పుడు కొంచెం ప్యానిక్ అయ్యానమాట. మా ఫ్రెండ్ అన్నాడు, ఒరే చిల్ అవరా, వాడికి టీమ్ మెంబర్ కావాలరా, నువ్వు వాటిని నేను పెళ్లి చేసుకోవట్లేదు, ఏం చేసుకోవట్లేదు, టీమ్ మెంబర్ కావాలరా, సో చిల్గా ఉంటారంటే దే హ్యాడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ అనమాట. ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, అసలు నేను నా జర్నీ చెప్పాను, వాళ్ళ జర్నీ చెప్పారు, నా జర్నీలో అప్పుడు వాళ్ళకి కొన్ని థింగ్స్ అర్థమయ్యాయి, టెక్నికల్ థింగ్స్ అర్థమయ్యాయి. సో వన్స్ యూ హ్యావ్ దిస్ కాన్వర్సేషన్స్, వన్ యూ హ్యావ్ దట్, ఈవెన్ వెదర్ DSA ప్రాబ్లం అడిగితే యాక్చువల్గా ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఈవెన్ దో ఐ డోంట్ నో ద ఆన్సర్, ఐ జస్ట్ గివ్ ర్యాండమ్ డైరెక్షన్స్ అనమాట. ఫ్రెండ్కి ఇస్తున్నట్టు, మన ఇద్దరు ఎలా మాడుతున్నాం, ఫ్రెండ్స్ అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు కదా అని చెప్తాను. దే విల్ అండర్స్టాండ్, ఎందుకంటే అల్టిమేట్లీ దే నీడ్ సమ్ పీపుల్ టు వర్క్ విత్ అనమాట. అది ఎంత వాడికి వైబ్ మ్యాచ్ అవుతుంది అంత దీనిగా పెట్టుకుంటాడు. కరెక్ట్. అదే నేను ఇచ్చేసాను అనమాట నా ఇంటర్వ్యూ అప్పుడు కూడా. అయితే టెక్నికల్ ఇంటర్వ్యూస్కి అలా అయ్యేది కానీ, బట్ ఎప్పుడైతే నాకు స్కేలర్ నుంచి ఇంటర్వ్యూ వచ్చిందో నేనంత ఇది ప్రిపరేషన్ టెన్షన్ పడిపోయి అదేం చేయలేదు అనమాట. ఎందుకంటే అక్కడ ఏమో అడుగుతారు, మహా అయితే ఏమో అడుగుతారు, నేను అంతా చేస్తున్నాను. సో నాకు అన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, సో అన్నీ తెలుసున్నాయి కాబట్టి ఇలాంటప్పుడు నాకు అంత టెన్షన్ రాలేదు, భయం రాలేదు. కానీ వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ ఏమవుతుంది, రిజల్ట్ గురించి భయం ఉంటుంది. కానీ ఇంటర్వ్యూలో ఎంత కష్టమైన క్వశ్చన్స్ అడిగేస్తారా, ఎలాగ అడిగేస్తారేమో నాకు తెలిసినవి నేను చెప్పలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ చాలా చేస్తున్నాను, వాళ్ళకి కరెక్ట్గా రిక్వైర్మెంట్కి సూట్ అవుతాను, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్కి ఏం కావాలో నాకు తెలుసు, అక్కడంతా నాకు తెలుసు, అండర్స్టాండింగ్ ఉంది. సో అగైన్ మనం ఏదైతే చెప్పామో రివైజ్ చేసేస్తే మొత్తం ఈ లాస్ట్ క్వశ్చన్లో రివైజ్ అయిపోయింది. మీరు ఒకవేళ ఫర్ సపోజ్ ఏదైతే ఫండమెంటల్స్ ఏదైతే ఫిగర్ అవుట్ చేసుకుని ఉన్నారో అది ఫిగర్ అవుట్ కరెక్ట్గా చేసుకుంటే, అది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయినా, ఎడిటింగ్ అయినా, థంబ్నెయిల్ డిజైనింగ్ అయినా, లేదా ఫర్ సపోజ్ వెబ్ డెవలప్మెంట్ అయినా, లేదా కంటెంట్ క్రియేషన్ అయినా, అది మీరు పర్ఫెక్ట్గా ఫిగర్ అవుట్ చేసుకొని దాని మీద బెస్ట్ అయిపోతాయి. ఏదైతే మనం అన్నామో బెస్ట్, అదోబీ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో బెస్ట్ అయిపోతే మీరు
మీరు ఇంక ఇంటర్వ్యూస్కి ప్రాజెక్ట్స్కి అలా చేయాలా ఎలా చేయాలా అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా మొత్తం ఇచ్చేసాం అండ్ వెబ్ డెవలప్మెంట్ కూడా ఇచ్చేసాం. వీడియో నచ్చినట్లయితే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ చెక్అవుట్ చేసుకోండి. శబరి పేజ్ కూడా నేను కింద పెడతాను డిస్క్రిప్షన్స్లో. టెక్ ఫండర్స్. టెక్ ఫండర్స్. థ్యాంక్ యూ సో మచ్.